విరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహర్షుల అంశంపై మనం చెప్పుకుంటున్న ప్రవచనం ఇవాళ 5వ రోజులోకి ప్రవేశించింది. నిన్నటి వరకు ముందుగా ఋషులు, ఋషి పరివారం ఇత్యాదులు చెప్పుకొని కొందరు ఋషుని స్మరించుకున్నాం. వృత్తాంతములు చెప్పుకుంటే మాత్రం వ్యాస, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య వరకు నిన్న మనం కొనసాగించుకున్నాం. అగస్త్యుల వారి విషయాలు ఇంచుమించు పరిపూర్ణం చేసుకున్నట్లే. వశిష్ఠుడు, అగస్త్యుడు ఒకే మూల తేజస్సు నుంచి వచ్చారని మనకు స్పష్టమైంది. అంతేకాకుండా వశిష్ఠ స్మృతి, వశిష్ఠ దర్శితమైనటువంటి వేదమండలములు అవన్నీ వివరించుకున్నాం. వాటి ద్వారా అందుతున్న సార్వకాలిక సత్యములు కూడా స్మరించుకున్నాం. వశిష్ఠ స్మృతిలోని ఒక అందమైన వాక్యాన్ని, వశిష్ఠుడు అందించిన కొన్ని చక్కని వేద వాక్యాలు ఇదివరకు చెప్పని వరకు స్మరించి మళ్ళీ అగస్త్యుడిలోకి వెళదాం. ధర్మం అంటే ఏమిటనే దానికి వశిష్ఠుడు అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. ఎవరైనా అడిగితే చక్కగా చెప్పవచ్చు. శృతి స్మృతి విహితో ధర్మ, ఒకటే మాట. శృతి స్మృతి ఈ రెండు ఏవైతే చెయ్యవలసినవని చెప్తున్నాయో అదే ధర్మము. కనుక ధర్మానికి ప్రమాణం ఏమిటి? శృతి స్మృతి అంటే వేదము, ధర్మశాస్త్రము అని అర్థం. దీని గురించే భగవానుడు స్వయంగా చెప్పిన మాట శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నాడు. ఇక్కడ ఒక ప్రభుత్వం నడవాలంటే ప్రభువు ఒక ఆజ్ఞ పెడతాడు, దాన్ని మనం చట్టం అంటాం. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం నడుపుతుంది. అలాగే ప్రపంచం నడవాలంటే పరమేశ్వరుడి చట్టం ఒకటి ఉంటుందిట. ఆ పరమేశ్వరుడి చట్టమే శృతి స్మృతి అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ఈ రెండింటిని అనుసరించి వెళ్ళేవాడు ఆజ్ఞాబద్ధుడు, వాడు రక్షింపబడతాడు. ఈ ఆజ్ఞని ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు శిక్షింపబడతాడు. ఒకటే మాట. అందుకే నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రదాన ఒక మాటలో చెప్పుకున్నా. నిజాజ్ఞారూప నిగమ, నిగమములు అంటే శాస్త్రములు అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. దాన్ని అనుసరిస్తే పుణ్యము, దాన్ని అతిక్రమిస్తే అపుణ్యము. అపుణ్యం అంటే ఏంటి? పాపం అనే మాట అనడానికి పాపం నోరు రాక అపుణ్యం అన్నారు ఇంత చక్కగాను. పుణ్యం
పుణ్యము కానిది అన్నారు ఇక్కడ. కనుక ఆజ్ఞారూపమైనటువంటి శాస్త్రములను అనుసరించితే పుణ్యము, అతిక్రమిస్తే పాపము. ఆ రెండింటికి తగ్గ ఫలితాలు ఇవ్వడమే మళ్ళీ పరమేశ్వర కృత్యము. ఆయన ఆజ్ఞ చేసినది ఆయనే, అతిక్రమించే వాడిని శిక్షించడం, అనుసరించే వాడిని రక్షించడం కూడా ఆయన పనే. అదే కర్మఫల ప్రదాత అనే మాటకి ఈ రెండు మనం అనుసంధానం చేసుకుంటే, నిగమ అనే శబ్దానికి శాస్త్రం అర్థం తీసుకుంటే శృతి స్మృతి విహితో ధర్మ అనే మాట ఇంత చక్కగా చెప్పాడు. ధర్మం అనగా ఈ రెండు ఏది చెప్తున్నదో అదే. అలాగే చిన్న చిన్న మాటలతో గుర్తుండే సత్యములు, ధర్మం చరత మా అధర్మం, సత్యం వదత నా అనృతం, దీర్ఘం పశ్యత మా హ్రస్వం. ఈ మాట చాలా గొప్ప విశేషమైంది. మిగిలిన అర్థమవుతుంది మనకి. ధర్మాన్ని అనుసరించి అధర్మాన్ని కాదు, సత్యం పలుకు అసత్యాన్ని కాదు, దీర్ఘాన్ని చూడు హ్రస్వాన్ని కాదు అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే తాత్కాలిక ప్రయోజనాన్ని చూడడం కాదు, శాశ్వతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకో అన్నాడు. ఇది ఇప్పటి తరం నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చెప్పాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నదంతా తత్కాల సుఖం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను విడిచిపెట్టడమే మనం చూస్తున్నాం. ఇప్పుడు యువతరంలో చూడండి, వాడు సుఖపడాలి, ఇంద్రియాలన్నీ బాగా పనిచేస్తున్నాయి కానీ సుఖపడాలి, అదేవిధంగా భోగాలు అనుభవించాలని పరిగెడతారు. దానితో తాగరానివి తాగడం, చెయ్యరానివి చెయ్యడం, ఎవరైనా చెప్తే తిరస్కరించడం, ఇలాంటివి చూస్తుంటారు. ఇదంతా ఏమవుతుంది? హ్రస్వమును చూచుట అంటే ఇది అర్థం. తత్కాల సుఖం, తత్కాల ప్రయోజనం. దాని తర్వాత ఏం జరుగుతుంది? కొన్నాళ్ళకి ఇప్పుడు చేసినటువంటి ఈ భోగ లాలస తర్వాత రోగాలను నిర్ధారణ చేస్తుంది. ఇక్కడ రోగాల్లోకి వెళ్తున్నాడు. కానీ మొట్టమొదటి అటువంటి హ్రస్వ దృష్టి విడిచిపెడితే ఒక మహా ప్రయోజనాన్ని కానీ దృష్టిలో పెట్టి, బిగ్ పిక్చర్ అంటారు, దాన్నే దృష్టిలో పెడితే హ్రస్వమంతా విడిచిపెట్టవచ్చు. ఈ ఒక్క సూత్రం జాగ్రత్తగా పట్టుకుంటే ఒక మహాప్రయోజనం కోసం 10 మంది కలిసినప్పుడు పరస్పర అహంకారాలతో నా గుర్తింపు నీ గుర్తింపులు కొట్టుకుంటూ ఉంటారు. అది హ్రస్వ దృష్టి అంటే. ప్రయోజనం అనే దృష్టి ఉన్నప్పుడు హ్రస్వములు విడిచిపెడతాం మనం. కానీ ఒక్క సూత్రం మనం అప్లై చేయగలిగితే మేనేజ్మెంట్ క్లాసెస్కి కానీ వ్యక్తిత్వ వికాసానికి కానీ పనికొచ్చే గొప్ప సూత్రం దీర్ఘం పశ్యత మా హ్రస్వం. దీర్ఘ ప్రయోజనాలు చూడు, హ్రస్వ సంకుచిత ప్రయోజనాలు చూడకు. అది అన్ని వైపులు చూపించి, అలాగే సర్వోత్కృష్టమైన విషయంపై లక్ష్యం పెట్టు, కానీ శాశ్వతము కానివి అల్పములైన విషయాలపై దృష్టి పెట్టకు. అదే పరం పశ్యత మా పరం. కనుక ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది వేదమునందు వశిష్ఠ ద్రష్టగా ఉన్నటువంటి మంత్రములు ఇవి. ధర్మం చరత మా అధర్మం, సత్యం వదత నా అనృతం, దీర్ఘం పశ్యత మా హ్రస్వం, పరం పశ్యత మా అపరం. ఇలాంటి వాక్యములు గుర్తుండిపోతాయి మనకి. ఇప్పుడు వింటున్నప్పుడు ఏ తరానికి సరిపోతాయని ప్రశ్న వేసుకుంటే అన్ని తరాలకి అని తెలిసిపోతున్నది. ఇలాంటి వశిష్ఠునికి, వ్యాసునికి, విశ్వామిత్రుడు చేసిన గొప్ప గొప్ప ఉపదేశాలేవో నేను మనం తెలుసుకున్నాం. ఆయన పేరున్న విశాలమైన మండలమే అంటే మంత్ర సూక్తముల సమూహమే ఋగ్వేదంలో ఉంది. ఇది కాకుండా యజుర్వేదాదుల్లో ఉన్నాయి. అందులో ఒక సూక్తం అంతా గాయత్రి తత్వాన్ని ఆవిష్కరించాడు ఆయన. కనుక ఆయన తీసుకున్న గాయత్రి ప్రధానమైన 3 వేదముల్లోంచి ఒక్కొక్క వాక్యం చెప్పును తీసుకుని గాయత్రి స్వరూపాన్ని ఆవిష్కరించాడు మహానుభావుడు. తర్వాత గాయత్రి అనగా వేదమాత. కనుక వేదమంతా అధ్యయనం చేయలేకపోయినా వేదమాతని మనం ప్రార్థించి అనుష్ఠిస్తే చాలు, వేదం అధ్యయనం చేయని దోషం పోతుంది. అంటే ఉపనయన సంస్కారాలు పొందిన వారికి వేదాధ్యయనం బాధ్యత. అది చెయ్యకపోతే పాపం, చేస్తే పుణ్యం అటుంచి. అది తెలిసేటప్పటికి జీవితంలో చాలా కాలం అయిపోతుంది, మళ్ళీ అధ్యయనం చేయడానికి అవకాశం ఉండదు. పోనీ సంప్రదాయ శిక్షణలో అధ్యయనం చేయడం అసలు సాధ్యం కాదు. అది ఏం చేయవలసిందంటే, అయ్యో వేదాలు చదువుకోలేకపోయేమైనా బాధ కలిగితే వేదమాతని త్రికాలాల్లో అనుష్ఠిస్తే అదే చాలు. అది ముందు తెలుసుకోగలిగితే చాలండి. ఆ వేదమాతకు సంబంధించిన స్వరూపాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు ఆయన. అయితే గాయత్రి అన్నప్పుడు ముక్తావిద్రమ హేమనీలిత్య ధ్యాన శ్లోకాలు గుర్తొస్తాయి. అది మంత్రం చెప్పినటువంటి సూక్తముల్లో ఉండదు. అది తర్వాత దాన్ని ఎలా ప్రయోగించాలని చెప్పినప్పుడు కల్పశాస్త్రము, అది తంత్రశాస్త్రము మొదలైనవి ఏర్పడిన తర్వాత ఈ ధ్యాన శ్లోకాలు, అంగన్యాస కరన్యాసాలు, ముద్రలు అన్నీ తర్వాత వస్తాయి. మంత్రం మాత్రమే అక్కడ ఋషి దర్శించి ఇస్తారు. దాన్ని అనుష్ఠించే పద్ధతి చెప్పేది కల్పసూత్రములు మొదలైనవి. కనుక వేదం మంత్రాన్ని చెప్తుంది, అనుష్ఠించే విధానం చెప్పడం కోసం మరొక శాస్త్రం అవసరము. అది కల్పశాస్త్రమున ఒకటి ఉన్నది, అలాగే తంత్రశాస్త్రం కూడా మరొకటి ఉన్నది. దాన్ని మనం ఆగమాలని చెప్పవచ్చు. వేదముల్లో చెప్పిన మంత్రాలనే ఉపాసనా విధానంలోకి తెచ్చేవి తంత్రశాస్త్రములు. కనుక తంత్రము కూడా గొప్పదే. అయితే మనకి వేద ప్రతిపాదితమైన తత్వాన్ని చెప్పే తంత్రములు మాత్రమే మనం స్వీకరించాలి. కానీ వేద విరుద్ధ తంత్రాలు ఉంటాయి, అవి మాత్రం
పరమార్థానికి పనికిరావు కనుక వాటిని త్యజించాలి అని శంకర భగవత్పాలు వారు వేద సమ్మతమైన తంత్రములను మాత్రమే ఉద్ధరించారు. కనుక తంత్రంలో పద్ధతులు ఏర్పరిచిన ఋషులు మళ్ళీ ఉన్నారు, వాళ్ళు మహర్షులే. కానీ వాళ్ళు వేదంలో ఉన్న వాటిని దర్శించి మనకు ఉపాసన సౌలభ్యం కోసం ఇచ్చారు కనుక వారికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ విద్యాధులు తంత్రశాస్త్రముల్లోకి ఉన్నప్పటికీ కూడా వేదములందు వాటికి సంబంధించిన మూలమంత్రములు ఉన్నాయి. వాటి నుంచి ఉద్ధరణ చేసి ఉపాసన ప్రక్రియని ఏర్పరిచినవి తంత్రాది శాస్త్రములు. కనుక ఇక్కడికి వాటికి ఉన్న అనుబంధాన్ని తెలిస్తే ఈ ఋషుల్ని నమస్కరించుకోవాలి, ఆ ఋషుల్ని నమస్కరించుకోవాలి. దాన్ని నీకు ఆచరణ సౌలభ్యం చేశారు వీళ్ళు. అంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలో చెప్పిన వాళ్ళు ఈ కల్పసూత్ర తంత్రశాస్త్ర ఋషులు. ఇది మనం గమనించుకుంటే వేదానికి తంత్రానుకున్న అనుబంధం తెలుస్తుంది. అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో న్యాసములతో ముక్తా విద్రమ ఇవేవి కూడా ఆయన చెప్పలేదు. గాయత్రి స్వరూపం మాత్రం ఆవిష్కరింపబడుతోంది విశ్వామిత్రుడి ద్వారా. ఇది గాయత్రి ఆరాధన చేసే వాళ్ళకి విశ్వామిత్రుడి గురించి అవగాహన కల్పించడం కోసం చెప్తున్న అంశం. ఇక అదే వేదముల్లో అగస్త్యుల వారు కూడా కొన్ని మండలములకు ద్రష్ట. నేను అగస్త్యుల గురించి చెప్పుకుంటున్న దాన్ని కొనసాగింపుగా ఋగ్వేదంలో ప్రథమ మండలంలోనే 165వ సూక్తం నుంచి 191వ సూక్తం వరకు అగస్త్యుడి ద్రష్టగా ఉన్న మంత్రాలు రాస్తుంటాయి. అందులో విశేషమైన అనేక దేవతల యొక్క తత్వములు ఉంటే తత్వ విచారణ కూడా అందులో గోచరిస్తుంది. అదేవిధంగా యద్మవాహుడు గుర్తున్నాడు ఎవరండి? అగస్త్యుల వారి తనయుడు దృఢస్యుడు అని ఉన్నది. దృఢచ్యుతుడు అని ఒక మాట కూడా కనపడుతుంది. కానీ దృఢస్యుడు అనేది నామాంతరం యద్మవాహుడు. ఆ యద్మవాహుడు 9వ మండలంలో 15-16 సూక్తాలకి ఆయన ఋషి. ఈయన ప్రథమ మండలంలో 165 నుంచి 191 వరకు ఈయన ద్రష్ట అయితే, ఆ పుత్రుడు కూడా మహర్షి అని చెప్పడానికి 9వ మండలంలోని 15-16 సూక్తాలకి ఆయన ద్రష్టగా చెప్పబడుతున్నాడు. ఇలాంటి మహానుభావుడు ఒకసారి తపోనిష్ఠతో లోకపావనం చేస్తుంటే దక్షిణాపథానికి రావాల్సి వస్తుంది. ఆ సమయంలో కవేరుడు అనొక రాజర్షి తపస్సును ఆచరించాడు సత్సంతానార్థి అయి. అప్పుడు బ్రహ్మదేవుడు అనుగ్రహించి నీకు కుమార్తె కలుగుతుందన్నాడు. మీరు గమనించినట్లయితే సంతాన వ్యాప్తికి వంశప్రతిష్టకి మహాత్ములు పుత్రికలనే పొందారు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. దక్షుడికి అందరూ పుత్రికలే. మొన్న కూడా మనం చెప్పుకున్న కర్దమ ప్రజాపతికి కలిగిన 9 మంది పుత్రికలే. 10వ ఆయన మోక్షానికి పనికొచ్చేవాడు వచ్చాడు, కానీ వంశాన్ని నిలబెట్టడానికి పనికొచ్చేవాడు అందరూ పుత్రికలే. ఇది కూడా గమనించవలసిన ఒక అంశం అండి. ఇప్పుడు ఈయనకు కూడా ఒక పుత్రికనిచ్చాడు. ఈమె నీకు పుత్రిక అని అనుగ్రహించాడు. పైగా ఈమెని అగస్త్యుడు చేపడతాడని చెప్పారు. ఆ కవేరుడి నుంచి వచ్చిన ఆమె పేరు కావేరి. అయితే ఇక్కడ లోపాముద్ర వంటిది కాదు. లోపాముద్ర పత్నిగా ఎప్పుడు ఉంటుంది. కవేర కన్య అయినటువంటి కావేరి అగస్త్యుని కోసమే వచ్చినది కనుక ఆయన అగస్త్యుడికి తనేనివ్వాలి అనుకున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అగస్త్యునికి ఇచ్చిన ప్రేరణ ఏమిటంటే, ఈమె నదీ రూపంగా ఉంటుంది, ఈమె నీ పత్నిగా స్వీకరించు, నదిగా లోకపావనం చెయ్యు అనగానే అప్పుడు ఆమెను చూస్తాడు ఆయన అగస్త్యుడు వారు. బ్రహ్మ చెప్పిన ప్రకారంగా నేను ఆవిర్భవించింది మీకోసం కనుక మీ అనుగ్రహంతో నేను మీకు పత్నిని అవుతాను అంటే, నువ్వు కొంతకాలం పత్నిగా ఉండి తర్వాత నదిగా మారడం ఇదేమైనా సమంజసమా అంటే, అయితే ముందే నదిగా మారుతాను అంతే ఇక్కడ. కానీ నేను మీ కమండలంలో అక్షయ జలంగా ఉంటాను అన్నది ఇక్కడ. అలాగా తాను నీరుగా మారి అగస్త్య మహర్షి యొక్క కమండలంలో ఇమిడిపోయింది. అది ఎక్కడ వేయాలో ఆయనకు తెలుసు. ఆయన క్రమంగా ఉత్తరాపథం దాటి వస్తూ దక్షిణాపథంలో ఆ కమండలం ఉలకబోసాడు. అది కావేరి నదిగా వచ్చినది. ఈ కథ మనకి తమిళనాట అంతా ఇది ప్రధానంగా చెప్తారు. అందుకే తమిళ సంస్కృతి అగస్త్యుణ్ణి చాలా గౌరవిస్తుంది. అగస్త్యార్ అనే మాట ఎక్కువ కనబడుతుంది. పైగా అగస్త్యుని పేరిన క్షేత్రములు కూడా మనకు ఉత్తరాపథంలోనూ ఉన్నాయి, దక్షిణాపథంలో ఉన్నాయి. ఎక్కువ దక్షిణాపథంలో ఎందుకున్నాయంటే, ఎప్పుడో యుగాల క్రితమే దక్షిణాపథానికి వచ్చాడు. ఆ మాటకు వస్తే దక్షిణాపథంలో ఈ ఋషి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చిన వాళ్ళల్లో ఆయన కూడా. ఆయన వల్ల జరిగిన సంస్కారముల గురించి చాలా చెప్తారు శాస్త్రాల్లో. అవి చరిత్రలో కూడా కనబడతాయి. అందుకే తమిళ సాహిత్యంలో మనం చూస్తే అగస్త్యుడు అందించినటువంటి వాంగ్మయం చాలా ఉన్నది. అసలు సుబ్రహ్మణ్య మంత్రశాస్త్రము, అలాగే అనేక శివమంత్రములు, శక్తి మంత్రములు అగస్త్యుడు వారే అందించినట్లు ఉన్నది. పై ఈ దక్షిణాపథంలోనే హయగ్రీవ మహర్షి అని మహర్షి ఉండేవారు. హయగ్రీవ స్వామి వారు ఆయన యొక్క తేజస్సుతోనే మహర్షి ఆవిర్భవించున్నారు. ఆయన కాంచీ మహాక్షేత్రంలో తపస్సును ఆచరించుకుంటూ ఆ మహర్షి ఉన్నారు. లోపాముద్ర సహితుడై
అగస్త్యుల వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ హయగ్రీవ మహర్షికి దర్శనమైంది. అప్పుడు ఆయన్ని ఈ కామాక్షి క్షేత్ర మహిమ ఏమిటి, లలితాదేవి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే అప్పుడు లలితా చరిత్రను అంతటిని బోధించి శ్రీ విద్యా మర్మములన్నీ హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశించినది దక్షిణాపథంలో కాంచీ మహాక్షేత్రంలో జరిగినది. అందుకే శ్రీ విద్యా పరంపరలో హయగ్రీవ మహర్షి అక్కడ ఉంటాడు. అందుకే శ్రీ విద్యకి దక్షిణామూర్తి విద్య, హయగ్రీవ విద్య అని పేరుందండి. శ్రీ విద్యోపాసనలో కామేశ్వరుడు ఉపాసించిన మంత్రం ఒకటి ఉన్నది, విష్ణు ఉపాసిత మంత్రం ఉంది, దాన్ని హాది విద్య అంటాం. కామేశ ఉపాసిత మంత్ర విద్య కాది విద్య అని చెప్పబడుతుంది. లోపాముద్ర హాది విద్యా సంప్రదాయానికి చెందినటువంటిది. ఈ అన్ని విద్యల సంప్రదాయాల గురించి సంపూర్ణంగా మనకి ఇచ్చిన వాళ్ళలో అగస్త్య మహర్షి ప్రధానం కనబడతారు. అందుకే దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి ఇద్దరు శ్రీ విద్యను మనం ధ్యానించవలసిన ఋషులు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇచ్చిన విద్య బ్రహ్మ విద్య, వేదాంత విద్య. వాళ్ళిద్దరే శ్రీ విద్య ఇచ్చారంటే శ్రీ విద్య కేవలం బ్రహ్మ విద్యని ప్రతిపాదించడమే దాని యొక్క ఆంతర్యం మనకు కనబడుతున్నటువంటిది. అలాంటి శ్రీ విద్యా సంబంధమైన ఒక మహాశాస్త్రము అగస్త్యుల ద్వారా ప్రవర్తిల్లింది. అది లలిత ఉపాఖ్యానం అని మాత్రమే కాకుండా లలితా శాస్త్రనామం, రాజశ్యామల, వారాహి, వారి మంత్ర విశేషాలు, యంత్ర విశేషాలు ఇవన్నీ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో చాలా విస్తారంగా ఉన్నాయండి. అవన్నీ కూడా అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారి వద్ద నుండి పొందినది. మన చివరిలో కొంత స్మరించుకున్నాను దీని గురించి. కనుక శ్రీ విద్యలో అగస్త్యుడు చాలా ప్రధానమైనటువంటి స్థానం. అంతేకాకుండా సుబ్రహ్మణ్య కల్పము అంటే వివిధ మంత్రములు, సుబ్రహ్మణ్య సంబంధమైన వివిధ మంత్రములు అగస్త్యుడు ఋషిగా ఉన్నాయి. ద్రష్ట, సుబ్రహ్మణ్య ద్రష్ట అగస్త్యుడు వారు. కానీ అగస్త్యుడు ఆ ఉపాసన. అంతేకాదు ఇటు వచ్చినప్పుడు తమిళ భాష అప్పటికే ఉండేది, ప్రాచీనం. అగస్త్యుల వారు వచ్చినప్పుడు ఈ తమిళం నాకు ఎలా వస్తుందని ఆలోచించట. సరిగ్గా కుట్రాళం దగ్గరికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించి ఒక నిమిషంలో మొత్తం తమిళం వచ్చేటట్టు చేసేట. మంత్రదృష్టికి ఇది అంతండి భాష. ఇంకా తమిళ వాంగ్మయం చాలా అందించాడు. ఇప్పటికీ మనకి అగస్త్య నాడి అని ఒకటి నాడీ శాస్త్రం లభ్యమవుతుంది. మీకు చిదంబరం దగ్గర, వైదీశ్వరం దగ్గర ఉన్నటువంటి నాడి వారి దగ్గర లభ్యమవుతుంది. అగస్త్య నాడి ఇదొకటి. అంటే ఆ శాస్త్రాన్ని కూడా ప్రవర్తింపజేసినప్పుడు అగస్త్యుడే. తర్వాత ఆయన అనుసరించి రకరకాలు వచ్చాయి. కానీ ఇలాంటి ఎన్నో శాస్త్రములు. అలాగే సిద్ధ వైద్యం అని ద్రవిడ దేశంలో చాలా ప్రసిద్ధి. ఇప్పటికీ దానివల్ల అద్భుతాలు సాధిస్తున్నారు. ఈ సిద్ధ వైద్యులు ప్రత్యేక ఋషులు వారు. ఆ సిద్ధ వైద్యులు తమకు ప్రధాన అగస్త్యులు వారు అంటారు. అంటే ఆయన వైద్యశాస్త్రంలోనూ, ఇటువైపు ఉపాసనా శాస్త్రంలోనూ, మరుగోపు వేదమంత దృష్టిగాను ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నారు పరిశీలిద్దాం. కానీ అటువంటి అగస్త్య మహర్షికి మనం నమస్కారం చేసుకున్నాం. ఆయన స్మరణ చేతనే ఏ నోదితేన పాపాని విలయం యాంతి వ్యాధయ తస్మై నమోస్తి అగస్త్యాయ సశిష్యాయ చ పుత్రిణి అంటూ నిన్ననే ఆదివ్యాధి పాపనాశకమైన అగస్త్య స్మరణ గురించి చెప్పుకున్నాం. ఇక మరొక మహానుభావుని గురించి ఇప్పుడు చెప్పుకోవాలి మనం. ఆ మహర్షిని చెప్పకపోతే ఎలా అండి? అదే వేద ఋషి అంటే వేద ఋషి, కానీ ఆ ఋషి లేకపోతే వ్యాసాదులకు కూడా స్ఫూర్తి దొరికేది కాదట. అలాంటి మహర్షి ఎవరయ్యా అంటే మధురిమ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అని చెప్పబడుతున్న వాల్మీకి మహర్షి గురించి మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. నిజంగా వాల్మీకిని చెప్పనంత వరకు అది కొరత ఉండిపోతుందండి. వ్యాసుని వాల్మీకిని చెప్పేసాక, ఆది మహర్షిని వశిష్ఠుని చెప్పాక, అమిత మహిమాన్వితుని అగస్త్యుని చెప్పేసిన తర్వాత వేదమాత మంత్రాన్ని దర్శించినటువంటి విశ్వామిత్రుని చెప్పాక ఒక పరిపూర్తి వచ్చేస్తుంది. మిగిలిందంతా చెప్పుకుంటాం, కానీ ఋషి గురించి చెప్పినప్పుడు లోటు చెయ్యలేదు అనిపించుకోవడానికి వీళ్ళ గురించి చెప్పుకుంటే చాలు. వాల్మీకి వృత్తాంతం అనేటువంటిది మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే కొన్ని పురాణాల్లో ఉంది. అధ్యాత్మ రామాయణంలో వాల్మీకి వృత్తాంతం ఉంది, వాల్మీకి రామాయణంలో వాల్మీకి వృత్తాంతం ఉంది, వేద మూలముల్లో వాల్మీకి గురించి చెప్పారు. ఇక్కడ ఇవన్నీ పరిశీలించాలి. దీన్ని బట్టి వాల్మీకి వేద ఋషి అంటే కొన్ని వేద మంత్రములకు ద్రష్ట కూడా వాల్మీకి. ఆ వేద ఋషి గనకనే రామాయణాన్ని రచించగలిగాడు. అంటే ఎవడు వేద మంత్రాలను దర్శించగలడో అతడే రామాయణాన్ని దర్శించగలడు. నేను మరి రచించాడు అనట్లేదు. అస్య శ్రీ రామాయణ శ్రీమద్ రామాయణ మహామంత్రస్య భగవాన్ వాల్మీకి ఋషి ఇది అన్నానండి ఇక్కడ. అంటే రామాయణం అనేది ఒక వేదమే. వేదానికి ఋషి ద్రష్ట ఎలా ఉంటాడో రామాయణం కూడా అదే విధంగా దర్శించాడు వాల్మీకి తప్ప రచించాడని చెప్పడానికి లేదు. ఈ మాట చమత్కరించి చెప్పలేదు. రామాయణం బాలకాండ అవతారికి చదివితే ప్రతి వారు ఒప్పుకుంటారు. ఆయనేమి దాన్ని రచించలేదు, దర్శించాడు. దర్శించిన దాన్ని రచించాడు కనుక అది కూడా దర్శనమే మొత్తానికి. ఎలా దర్శించాడు అనే దానికి మొదట్లోనే మనకు చెప్పబడుతుంది.
ఆయన మొట్టమొదటి కూర్చున్నప్పుడే తపస్సులో నారదుడు రాగానే ఆయన వేసిన ప్రశ్న ఏమిటి? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని మొదలుపెట్టి సత్యవాక్య దృఢభృత అని 16 దివ్యగుణములు చెప్పి, అలాంటి దివ్యగుణాలున్న మహానుభావుడు సాంప్రతం ప్రస్తుతం ఉన్నాడా? మహర్షే త్వం సమర్థోసి ద్రష్టుమేవం విధం నరం. నువ్వు మహర్షివి గనక అలాంటి నరుణ్ణి చూసి చెప్పగలిగే శక్తి నీకే ఉన్నది అన్నాడు. ఇక్కడ మహర్షి అని సంబోధించారు నారదుల వారు. అంటే మహర్షి మాత్రమే ఇంద్రియాలకు అతీతమైన సత్యాన్ని చూడగలడు. కానీ భూమి ఎందరో మానవులు ఉన్నారు, ఎందరో రాజన్యులు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు. కానీ పరమాత్మ ఈ రూపంలో అవతరించాడని చెప్పాలంటే మహర్షి మాత్రమే సమర్థుడు గనక ఆ 16 గుణములున్న భగవానుడు ఇప్పుడు అవతరించి ఉన్నాడా? అది వాల్మీకి యొక్క అసలు ప్రశ్న అండి. అతని కేవల సాహితీ దృష్టితో చూడడం వల్ల ఈ 16 హ్యూమన్ క్వాలిటీస్ ఉన్నటువంటి గొప్ప హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు ఎవడు అంటే రాముడు అని చెప్పారు. అది పొరపాటు మాట. ఎందుకంటే దివ్య గుణములు కలిగిన మహర్షులు ఆ రోజుల్లో ఉన్నారు, దివ్య గుణములు కలిగిన చక్రవర్తులు ఆ రోజుల్లో ఉన్నారు. సరిగ్గా లెక్క కట్టి చూస్తే 16 గుణాలు సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడిని వర్ణిస్తాయి. ఇప్పుడు నేను వాటి వ్యాఖ్యానించదలుచుకోలేదు, మళ్ళీ రామాయణం అంత అవుతుంది. కానీ మొదటి నుంచి ప్రారంభించినట్లయితే గుణవాన్ కస్య కోన్వస్సు సాంప్రదంలోకి గుణవాన్ దగ్గర నుంచి నిర్గుణుడైన పరబ్రహ్మము సగుణుడే ఈశ్వరుడైనప్పుడు సృష్టికి కావలసిన బీజములన్నీ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు కనుక వీర్యవాన్. తర్వాత సృష్టిని ప్రవర్తించజేసినప్పుడు సృష్టికి నియమాలు ఏర్పరుస్తాడు. అంటే సూర్యుడు తూర్పును ఉదయించును, గాలి వీచును, ఈ నియమాలు ఎవరు ఏర్పరిచారు? సృష్టి అంతా నియమాలు ఉన్నాయి, ఏ దేవతలు ఏం చేయాలని. ఆ నియమాలు ఏర్పరిచిన వాడు కనుక సృష్టి నియమములే ధర్మములు. ఆ నియమాలు ఏంటో ఆయనకు తెలుసు, అది ధర్మజ్ఞశ్చ. అంతేకాదు ఏర్పడిన సృష్టిలో ఏ జీవుడు ఏం చేస్తున్నాడు, ఎవడి కర్మకి ఏం ఫలం ఇవ్వాలి అనేది ప్రతివాడి కృత్యములు తెలిసిన వాడు ఉంటాడు కనుక కృతజ్ఞశ్చ అని ఇలా మనం చూస్తూ ఉంటే, ఇలాంటి ప్రజలు చక్కగా నడవడానికి గాను భగవానుడే ఒక నియమాన్ని ఏర్పరుస్తాడు. ఆ నియమమే వేదము. వేదములకు మరొక పేరు సత్యవాక్యం. అది వేదస్వరూపుడు వచ్చాడు సృష్టి అందు, అది సత్యవాక్య అన్నారు ఇక్కడ. అవి చక్కగా నడిచేటట్టు తానే చూసుకుంటాడు, నడుపుతాడు కనుక దృఢవ్రత, దృఢమైన నియమాలతో నడుపుతాడు. ఇలా మొత్తం చారిత్రేణిత కోయుక్త అంటే ఆ విశ్వం నడిపేటప్పుడు అధర్మం పెచ్చు పెరిగి ధర్మం దెబ్బతిన్నప్పుడు తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకుని వచ్చి ఎలా విశ్వాన్ని నడుపుతాడు ఇది చెప్పి సర్వ జగత్తుని కూడాను తన దాని మన్యశక్తిలో ఎలా లయించేస్తాడంటే ఆ ప్రళయ కాలంలో దేవతలు కూడా ఆయన చూసి భయపడతారట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే చెప్పనట్టుని చెప్పేసుకున్నామండి. మొత్తం 16 గుణాలు సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడు సాంప్రతం ఇప్పుడు భూమి యందున్నాడా అంటే యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఎం ప్రత్యభిసంవ్యసంతి అనే మంత్రంలో చెప్పినట్లుగా సృష్టి స్థితి లయకారకుడైన బ్రహ్మము ఇప్పుడు అవతరించి ఉన్నాడా? నిన్నే ఎందుకు అడుగుతానంటే మహర్షేస్తం సమర్థోసి అంటే ఈ ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, నారదుల ముందుకు ఎత్తుకొచ్చింది. అంటే నారదుడు లక్ష్యం కోసం వచ్చాయని అర్థమైపోతుంది. అంటే ఆ సమయంలో ఆ తపస్వికి ఈ ప్రశ్నని ప్రేరేపించినది ఎవరంటే తపస్సుతో పరిపూతమైనటువంటి ఆయన దృష్టికి భగవానుడు స్ఫురింపజేశాడు. ఎందుకంటే దాని సమాధానంగా రామాయణం అనే ఒక వేదం రావాలని భగవానుడు ప్రశ్న స్ఫురింపజేశాడు. ఆశ్రయించింది ఎవరిని? మామూలు ఋషిని కాదు, మహర్షి అనడంలో నేను సామాన్య ఋషివి కావు అని మాట ఉన్నది. అంతేకాదు దేవర్షి కూడా నారదుడు వారు ఆయన శరణు వేడాడు. అప్పుడు నారదుడు వారు నువ్వు చెప్పినవి కాక ఇంకా గుణములు ఉన్నవాడు ఉన్నాడు అంటే అన్ని గుణములు కలిపేసి ఇక్ష్వాకు ప్రభువో రామ అంటూ మొదలుపెట్టి మొత్తం రామచరిత్రను ఉపదేశించాడు. అందుకని నారదుడు రామాయణాన్ని చెప్పాడు అనకూడదు. ఇక్కడ రామాయణం యొక్క మూల మంత్రాన్ని ఉపదేశించారు ఎవరు? నారదుడు వారు. కనుక తపస్సుతో పవిత్రుడైనటువంటి వాల్మీకి నారదుని ద్వారా లభించిన మంత్రం ఏమిటి? రామాయణ మంత్రం. అయితే సాధారణంగా మంత్రం తీసుకుని కొన్నాళ్ళు పురస్కరణ చేసి క్రమంగా సిద్ధి పొందడం ఒక పద్ధతి. కానీ తపస్వాధ్యాయనర్థం తపస్వి వాగ్విరామవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకులు మునిపొంగవన్నప్పుడు తపస్వి అయిన వాడిని అడిగినప్పుడు ఆయన దివ్య ప్రేరణతో చెప్పిన మంత్రము మనస్సుతో అనుసంధానించేసి అప్పటికప్పుడే సిద్ధింపజేసుకున్నవాడు వాల్మీకి మహర్షి. కనుక రామాయణ మంత్ర సిద్ధుడైపోయాడు ఎవరు? వాల్మీకి. సిద్ధుడైనానికి ఉదాహరణ ఏంటంటే మంత్రసిద్ధికి ఉదాహరణ ఒక్కటే, అది ఆ మంత్ర దేవతని సర్వత్రా దర్శించడమే మంత్రసిద్ధికి
తార్కాణము అది. అంతేగాని మంత్రం పండిపోయింది కనుక అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి, నేను హంఫట్ ఉంఫట్ అంటే చాలు ఏమంటే అయిపోతాయి, అది కాదు మంత్రసిద్ధి అంటే. మంత్రసిద్ధి అంటే తన్మంత్ర ఉపాస్య దేవత, అది ఈశ్వర భావంతో ఉపాసించే దేవత కనుక అది మాత్రమే సర్వత్రా దర్శనమివ్వగలగాలి. అది ఈశావాస్య విధం సర్వం. ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్థితికి వెళ్ళినప్పుడు నిత్యకర్మలకు కూడా అతీతమైపోయిన దృష్టి. అందుకే సంధ్యావందనం చేయాలని వెళ్ళినా ఆయన చుట్టూ ప్రకృతిని చూస్తున్నట్ట మనసు నిండా రసమయమైన రామాయణమే మదులుతుంది. అంటే తాదాత్మ్యం చెందిపోయాడు. అందుకే అక్కడున్న తీర్థాన్ని చూసి కూడా పక్కనున్న శిష్యుడితో అంటున్నాడు, అకర్దమ విధం తీర్థం భరద్వాజ నిశామయ. చూడు, అకర్దమం బురద లేకుండా ఉంది తీర్థం. చూడు, అకర్దమ మిదం తీర్థం భరద్వాజ. పక్కన శిష్యుడు భరద్వాజ, నిశామయ వినవయ్య. పైగా రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథ. రమణీయంగా కనబడుతుంది చూడు. అక్కడే రామశబ్దం ధరింపజేస్తున్నాడు. రమణీయం, ఎప్పటికప్పుడు నూతనవుగా అక్కడికి కనబడే సౌందర్యానికి రమణీయం అని పేరు. కానీ అన్ని అందాన్ని రమణీయం అనకూడదు. ఇవాళ చూస్తే బాగుంది, రేపు చూస్తే పర్వాలేదు, ఎల్లుండి చూస్తే అన్నాడు చూస్తూ ఉంటాం. కానీ నిత్యం అలా అనిపించడం, క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. కనుక రమణీయం అనగానే రామశబ్దం ఉంది అక్కడ చూడండి. రమణీయం ప్రసన్నాంబు, నిర్మలమైన జలంతో ఉంది చూడు, బురద అనేది లేదు. ఎలా ఉందంటే సత్పురుషుడు మనస్సులా ఉంది అన్నాడు ఇక్కడ. అంటే ఆయన మనస్సులో ఎవడు వెళ్తున్నాడు? ఆఖరికి కొలనును చూసినా రామచంద్రమూర్తి గుర్తొచ్చాడంటే అది మంత్రసిద్ధి అండి, మరొకటి కాదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఆయన కళ్యాణ రాగంలో పడితే నేను మోహన్ రాగంలో పడతాను. రాగాలతో పాడకూడదు, యోగంతో పాడాలి. ఇక్కడ ఆ యోగ సిద్ధి ఆయనకి లభించిందండి. దానికి ఉదాహరణ ఇదే. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథ. సత్పురుషుడి మనస్సులాగా నిర్మలంగా ఉంది చూడంటే వాటే పొయిట్రీ అంటారు. అది పొయిట్రీ కాదు, ఏం అనుభూత మహానుభావుడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అన్నాడు. సత్పురుషుడు మనస్సుట. ఎవడా సత్పురుషుడు? రాముడు. అంటే మంచి మనిషి, అంతేకాదు సత్ పురుషుడైతే సత్పురుషుడు అన్నాడు ఇక్కడ. సత్ అంటే ఏకం సత్, సచ్చిదానంద అని. సత్ అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము పురుష రూపం ధరించి వచ్చింది కనుక సత్పురుషుడు లేదా సన్మనుష్యుడు. సన్మనుష్యుడు, సత్తు మనుష్యుడే వచ్చినటువంటి వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అంత రమణీయంగా, అంత ప్రసన్నంగా, బురద లేకుండా ఉంది చూడు అని అంటూ మురిసిపోతున్నాడు. ఆ సమయంలోనే ఆ మహానుభావుడికి ఒక బోయేవాడు ఒక మగపక్షిని కట్టగానే మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమా యత్ కరుంచమిదనాదేకం అవధి కామమోహితం అనే శ్లోకం వచ్చింది. మగపక్షిని చంపేవారు ఎక్కువ కాలం ఉండకని దాని అర్థం. కానీ అందులోనే అర్థం తీస్తే, హే నారాయణ, నువ్వు కామగ్రస్తమై మోహగ్రస్తమైన ఒక పురుషుణ్ణి సంహరించావు గనక నువ్వు నీ చరిత్ర కలకాలం ఉండుగాక అని అర్థం వచ్చింది ఇక్కడ. అంటే మహర్షులు మాట్లాడితే వాళ్ళు ఏది మాట్లాడినా దాని వెనకాల అర్థం పరుగుడుతుంది, లేదా అర్థాన్ని అనుసరించి మాట పరుగుడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతే అని ఒక మాట మనకి చెప్తున్నారు ఇక్కడ. కానీ ఋషులు కానీ మాట్లాడితే వాళ్ళు ఆలోచించుకుని మాట్లాడరు. వాళ్ళు మాట అంటే దానిలో ఆలోచన పరిగెడుతుంది అక్కడ. అది సత్య దర్శనం అంటే. కానీ ఈ శ్లోకంలోనే మొత్తం రామకథ ఉందిట. అది ఆయనకి తెలియదు, ఆయన నుంచి వచ్చేసింది. ఆశ్రమానికి వచ్చి కూర్చుంటే బ్రహ్మగారు వచ్చారు. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. నా సంకల్పం చేతనే నీ యందు ఈ సరస్వతి ప్రవర్తించిందన్నారు ఇక్కడ. అంటే సరస్వతి అంటే వాక్. సరస్వతి నామ దైవీ వాక్, ఇది శాస్త్రం చెప్తుంది. దివ్యవాక్కునే సరస్వతి అనాలి. అది మచ్చందాదేవ, నా సంకల్పం చేత, అంటే సృష్టికర్త యొక్క సంకల్పం చేత ఈ మహానుభావుని యందు వాక్కు ప్రవర్తించింది. అంటే అర్థం ఆయన వాక్కును సృష్టించలేదు, సరస్వతి ఆయన యందు ప్రవర్తించింది. అది బ్రహ్మ సంకల్పం, అంటే భగవత్ సంకల్పం. దానివల్ల వచ్చిందిట ఆ మాటలోనే. దీన్ని బట్టి ఆయన నుంచి వచ్చిన వాక్కంతా ఏమిటి? ఆయన దర్శించినటువంటిది ఉన్నది ఆయన దర్శించాడు, అదే ఆయన నోట పలికింది తప్ప ఆయన కొత్తగా ఏది రాయలేదు. కనుక నువ్వు ఈ శక్తి ఉన్న నీకు జరిగిన రామకథ అంతా కనబడుతుంది నీకు. ఎలాగో పాణం అమలకం యథ, అరచేతలు ఉసిరికాయలాగా మొత్తం రామకథ అంతా నీకు కనబడుతుందయ్యా అని చెప్పాడు. అని మరి దర్శనం కాదా అండి? దర్శించి రచించాడు. అందుకే అక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి. ఇది బ్రహ్మదేవుడు వాల్మీకి చెప్పిన మాట. దీన్ని బట్టి వాల్మీకి మహర్షి
ఎలాంటి దర్శన శక్తి కలవాడు ఇప్పుడు మనకు తెలుస్తుంది. రామచంద్రమూర్తి, అలాగే లక్ష్మణస్వామి, అలాగే మిగిలిన వారు, సీతమ్మ, వీరందరి యొక్క ప్రవర్తన నీకు కనబడుతుంది. అది గొప్ప మాట. ఇక్కడ నీకు విదితంతే భవిష్యతి, నీకు మొత్తం తెలిసిపోతుంది. పైగా ప్రకాశం యదివారహ, ఆ మాట అంటే బయటికి కనబడేది ఒకటి ఉంటుందండి, లోపల మరొకటి ఉంటుంది. బయటికి కనబడినట్టు రాయడం కాదు, వాళ్ళ లోపల అంతరంగం కూడా నీకు దర్శనమిస్తుంది. అది పూర్ణ దర్శనం అంటే అర్థం. అది మొదటి రోజు చెప్పుకున్నాం, మన సత్యం అనుకున్నది చెప్తాం కానీ సత్యం చెప్పమని. అయితే సత్యం అనుకున్నది చెప్పాం కనుక మన కపటం లేదు కనుక అది పుణ్యం కిందకు వస్తుంది. కానీ సత్యం చెప్పడం అంటే ప్రకాశము రహస్యం రెండూ చెప్పగలగాలి. కానీ రహస్యం కనబడిదే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకేలా ఉంటారు అని నేను అనుకుంటే అది నాకు ఫండమెంటల్ మిస్టేక్. అందరూ ఒకలా ఉండరు. ఎప్పుడు మొదలెడతాడు, ఏంటి ఇది అర్థమయ్యేదా వాడా అని ఒకడు అనుకుంటే ఆహా బాగా అర్థమవుతుంది ఇద్దరు అనుకుంటారు. కానీ ఇద్దరు బయటకు అంటారు. ఇద్దరు బదులు మంది నవ్వుతూనే కనబడుతుంటాయి. ఇది ప్రకాశం, నవ్వుతూ కనబడటం. రహస్యం ఒకడు తిట్టుకోడు, ఒకడు పోగొట్టుకోడు. ఇది రహస్యం. కనుక మామూలు కంటికి ప్రకాశమే కనబడుతుంది కానీ రహస్యం కనబడుతుంది. కానీ వాల్మీకి కళ కాదుట, ప్రకాశం రహస్యం రెండు కనబడతాయి. వారు కనబడతారు, వారి అంతరంగాలు కూడా నీకు కనబడతాయి. అలాంటి దర్శనం అండి ఇది, సమ్యక్ దర్శనం అంటారు దీన్ని ఇక్కడ. అలాంటి సంపూర్ణ దర్శనం ఎవరికి వస్తుంది? ఋషికి కాక మరొక రాదు కదా. అప్పటికీ ఋషి అయ్యాడు కనుక రామాయణం దర్శించడానికి అర్హుడయ్యాడు. కనుక మహాపురుషుని గురించి అటువంటి వాడు పరమాత్మ ఇప్పుడు ఉన్నాడనే ప్రశ్న మొదలడంలోనే ఈయన రామాయణం రచించడానికి అర్హుడనే విషయం తెలిసిపోయింది ఇక్కడ. అందుకంటే ఆ మహాపురుషుని అన్వేషిస్తున్నాడు. ఆయన అన్వేషణ కొంతకాలం గడిచి శ్రమ తీసుకుని ఫలించడం కాకుండా నారదుడి దర్శనం వల్ల అప్పటికక్కడే సమాధానం దొరికిపోయింది, ఉపదేశం కూడా లభించింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇది ఏదో మామూలు ఒట్టి మాటల విషయాలు కాదే అయ్యా బాబు, ఇదంతా కూడాను సాక్షాత్ పరమాత్మ మానవుడిగా ఉన్నాడు, ప్రస్తుతం పట్టాభిషేకంలో పాలిస్తున్నాడు. గతించిన వృత్తాంతం, జరుగుతున్న వృత్తాంతం, రానున్న వృత్తాంతం మొత్తం రహస్య ప్రకాశములతో నీకు దర్శనమిస్తుంది. నువ్వు రాస్తావు. రాయకు ముందే చెప్తున్నాడు, జాగ్రత్తగా వినవలసింది. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. నీ చేత అబద్ధము వ్రాయబడదు. రాయకుండానే చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి ఋషుల గురించి చెప్పినప్పుడు మొదటి రోజు చెప్పిన ఒక నిర్వచనం గుర్తు రావాలి. ఋషయ సత్యవచస. ఋషుల నోట అసత్యం రాదు. సత్యం అంటే త్రికాలముల్లోనూ ఉండేది ఒకటి, ఇంకా జరగనిది కాదు. ఇది కూడా అర్థం తీసుకోవచ్చు. రకరకాలుగా అమోఘం, వ్యర్థము కాదు. కనుక ఇక్కడ నీ చేత అలాంటి సత్యవచనమే వ్రాయబడుతుంది అని చెప్పడం ఒకటి, నీ చేత అసత్యము వ్రాయబడదు అని చెప్పడం ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. ఏది వ్రాయకు ముందే చెప్పాడు. వ్రాయకు ముందే చెప్పగలిగిన అర్హత బ్రహ్మకి తప్ప ఇంకెవరికి ఉంటుంది? అలాంటి కావ్యం రాస్తావు. అంతేకాదు ఈ కావ్యానికి శక్తి ఉంటుంది తెలుసా? యావత్ స్థాస్యంతి గరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతవరకు భూమి మీద కొండలు, కోనలు, నదులు ఉంటాయో అంతవరకు నువ్వు రచించే రామకథ ఉండిపోతుంది. ఇప్పుడు ఒప్పుకుంటామా లేదా? ఉంది. కాలం మారిపోయిందండి అన్న కాలంలోనూ ఉంది, మారిపోయిన కాలంలోనూ ఉంది రామాయణం. ఇంకా మారబోయే కాలంలో కూడా రామాయణం ఉంటుంది. అంటే ఏనాటి బ్రహ్మవాక్కు, అందుకే బ్రహ్మవాక్. అది సత్యమయ్యిందా లేదా? 3 కాలాల్లో నిలబడిపోయేటువంటి వాక్ అయిపోయింది రామాయణం. కనుక రామాయణాన్ని మనం ఎలా చూడాలి? ఒక రచనగా, ఒక కావ్యంగా, ఒక కవి రాసిన కావ్యంగా చూడకుండా ఒక కవి రాసిన కావ్యంగా చూడాలి. ఎలా కనబడుతున్నాయండి మీకు? నిన్న చెప్పిన ప్రకారం కవిహి అంటే ఋషిహి, కావ్యం అంటే వేదం, అలా చూడాలి దీన్ని అని చెప్పడం ఇక్కడ. అందుకని ఒక పోయిట్ ఇమాజిన్ చేసి మంచి థాట్స్తో రాసేయడం చెప్పడానికి లేదు. ఒక మహర్షి విజువలైజ్, దర్శనం చేసి అందులో ఉన్న తత్వము, రహస్యముల అనుభవానికి తెచ్చుకొని అందించినటువంటి వేద స్వరూపమే రామాయణం. కనుక రామాయణం వేదమునకు వేరు అయిన ఒక ప్రక్రియ కాదు అని ప్రతిపాదించడానికై భగవత్పాల్ వారు చెప్తున్నారు. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనాం. వేదము ఏ పరమాత్మను ప్రతిపాదిస్తుందో ఆ పరమాత్మ రాముడైనప్పుడు ఆయన కథ చెప్పడానికి వేదమే రామాయణంగా వచ్చింది. కనుక వేదం రావాలంటే ఋషి ఉండాలి కదా. ఆ ఋషి వాల్మీకి అని చెప్పారు ఇక్కడ. ఇది అందమైనటువంటి వృత్తాంతం. కనుక రామాయణం చూసినప్పుడు వేదస్వరూపము ఆ దృష్టితో చూస్తే ముందు వేదం బాగా అధ్యయనం చేసిన వాడే ఉండాలి. ఎలా అధ్యయనం చేసేవాడే ఉండాలి? అర్థసహితంగా వేదాన్ని అధ్యయనం చేసేవాడే ఉండాలి. అప్పుడు మళ్ళీ రామాయణాన్ని చదవాలి.
చిత్రం ఏంటంటే అలా చదివినవాడు రామాయణ భారతాలని మామూలండి అంటాడు. నిన్న కాక మొన్న సంస్కృతం నేర్చుకుని కొత్తగా వేదాంత పాఠాలు నేర్చుకున్నవాడే ఈ పురాణాలు నమ్మక్కర్లేదండి, ఈ రామాయణ భారతాలు వేర్లేండి అని అంటున్నాడంటే అల్పజ్ఞతకు మహా ఉదాహరణ. అది తెలుసుకోండి. ఇక్కడ అలా చిన్న చూపులో వాళ్ళు చేయట్లేదు, వీళ్ళ ఇది చాలు మాకని అది అధ్యయనం చేయరు. కానీ రెండూ పట్టి చూడగలిగితే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ ఏ వేద భాగములు ఉన్నాయో దర్శనమిస్తాయి. అలా చూసిన మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులు చూసి చెప్పిన విషయములు చూసినటువంటి ఒక భాగ్యం లభించి మాట చెప్తున్నాం ఇక్కడ. కనుక రామాయణంలో వేద భాగములు ఎక్కడెక్కడున్నాయి పరిశీలిస్తే రామాయణం చాలు మన బ్రతుక్కి. అందులో వేదం ఉంది, వేదాంతం ఉంది, ధర్మం ఉంది, యోగం ఉంది, భక్తి ఉంది, ఉపాసన ఉంది, ఉపనిషత్తు ఉంది. ఏమి లేదు రామాయణంలో. కనుక వాల్మీకి మహర్షిని చెప్పినప్పుడు రామాయణం యొక్క గొప్పతనం చెప్పాలి మనం. అటువంటిది రామాయణం సాక్షాత్ వేద రూపమై ఆవిర్భవించింది. ఎందుకంటే వేద వేద్యుడే అక్కడ ఉన్నప్పుడు, వేదము జానకీమాతగా సంచరిస్తున్నప్పుడు మహర్షి దర్శించిన రామాయణం వేదం కాకేమవుతుంది? పైగా వేదం ప్రధానంగా యజ్ఞస్వరూపం. రామాయణం అంతా యజ్ఞమే, పూర్తిగా యజ్ఞమే. యజ్ఞం నుంచి పుట్టాడు రాముడు, యజ్ఞ రక్షణ కోసం బయలుదేరాడు. యజ్ఞం కోసమని భూమిని దున్నుతున్న జనక మహీపతికి లభించిన సీతమ్మని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఆడ తర్వాత యజ్ఞద్రోహులు, యజ్ఞద్రుహాహ అని వేదంలో చెప్పారు. యజ్ఞద్రోహులు అయినటువంటి అసురుని సంహరించడానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు చేసిందంతా యజ్ఞద్రోహమే. రావణాదుడు ఎప్పుడైనా నారాయణుడు దేవ సమూహంతోనే ఉంటాడు ఆయన. అందుకే యజ్ఞమునందు దేవతలతో కలిసి హవిస్సులు ఆహరిస్తాడు కనుక హరి అని పేరుట. హరి అంటేనే హవిస్సులు ఆరగించువాడు. యజ్ఞోవై విష్ణువు. యజ్ఞం మొత్తం నారాయణ స్వరూపమే. కానీ యజ్ఞంలో వేసే ఆహుతులు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ ఇత్యాదులన్నీ ఆయా దేవతలకు వెళతాయి. అంటే యజ్ఞస్వరూపుడైన నారాయణ ద్వారా దేవతలకి బలం లభిస్తుంది. ఆ దేవతలతో ఉన్న నారాయణుడు లోకానికి క్షేమం కలిగిస్తూ యజ్ఞద్రోహుల్ని శిక్షిస్తాడు. అందుకే దేవతలతో ఉన్న నారాయణుడు దేవతాంశలతో ఉన్న వానరులతో ఉన్న రామచంద్రమూర్తి. మొత్తం రామాయణం యజ్ఞస్వరూపంగా వేదస్వరూపంగా ఎలా చూడాలి చిన్న సూచన మాత్రమే ఇది. అందుకే రామాయణ పఠనం చేస్తే యజ్ఞములు చేసేంత ఫలితం వస్తుంది. అది ఉత్తమ పురుషుడి కథ అంటే పురాణాల్లో అంటే పుణ్యశ్లోకుల కథలు చాలా ఉన్నాయి. అలాంటిదే రామాయణం అనడానికి లేదు. రామాయణం వేదవేద్యుడైన పరమాత్మది. రామాయణం వేదమే. ఇది తెలుసుకోగలగాలి. అది ఋషులకే అర్థమవుతుంది. అదే రాముడు సాక్షాత్ భగవంతుడు పరబ్రహ్మమని మాకే తెలుసు అని చెప్పాడు విశ్వామిత్రుడు గారు. ఎందుకంటే వేదమాతను దర్శించి నేను దర్శిస్తున్నాను రాముడు ఎవరో అన్నాడు. ఇక్కడ ఆ గాయత్రి ఏ పరమాత్మని చెప్తోందో ఆ పరమాత్మ రాముడిని ప్రతిపాదించినవాడు విశ్వామిత్రుడు. ఈ రహస్యములన్నీ నిబద్ధం చేసినవాడు వాల్మీకి. కనుక వాల్మీకి అలాంటి గ్రంథాన్ని రచించాడు కనుకనే ఒక్క వాల్మీకి దక్క అన్యుడబడు సుకవి శబ్దవాచ్యుడు అంటారు విశ్వనాథ గారు. సుకవి అనే మాట చెప్పాలి అంటే వాల్మీకి తక్క ఎవడయ్యా? ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్చగలదా? సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్చగలదా అన్నాడు. ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా వాల్మీకి రుణం తీర్చుకోలేం. నిద్రపోతూ ప్రవచనాలు వినేవాళ్ళు చైతన్యం పొందలేరు. కానీ రామాయణం చదివే వాళ్ళు ఈ మాట ఒప్పుకుంటారండి. రామాయణం చదివి ఉంటే ఇది నేను చదవకపోయింటే నా బ్రతుకులు గ్రేటెస్ట్ లాస్ కదా అనుకుంటారు. ఎప్పుడు చదివితే, చదవకపోతే లాస్ కూడా తెలియదు. అది వచ్చింది బాధ. కనుక రామాయణం చదవకపోతే బ్రతుకు వ్యర్థమండి. అప్పుడు వాల్మీకి రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదనిపిస్తుంది. చిత్రం ఏంటంటే రామాయణం గట్టిగా పట్టుకుంటే మరి జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అందుకే ఎవడి యొక్క సింహనాదం వింటే మరి జన్మలు కూడా ఉండవో అటువంటి సింహమైన వాల్మీకి నమస్కారం అన్నారు. వాల్మీకే మునిసింహస్య కవితా వనచారిణ అన్నారు. ఆయన చేసిన సింహనాదం ఏంటి? రామనామం. ఎవడైనా కొన్ని సింహగర్జన వింటే అక్కడికి పోతట. అలాగే రామనామ గర్జన వింటే ఇంకా జన్మలే పోతాయి, మోక్షం వస్తుందని చెప్తున్నాడు. కోనయాంతి పరాంగతి అన్నట్టు ఎవడ వెళ్ళడే కోనయాతి పరాంగతిం అని మాటని చెప్పారు. అలాంటి వాల్మీకి అందించినటువంటిది రామాయణ రూపమైనటువంటి వేదాన్ని ఇచ్చాడు. ఈయన కృష్ణయజుర్వేదంలో ఈయన దర్శించిన మంత్రములకు ఉన్నాయి. దీనికి మరొక నామం కూడా వేదంలో కనబడుతుంది. వృక్షుడు అని ఈయన ఒక నామాన్ని చెప్పారు. వాల్మీకి అసలు పేరు ఏంటండి? ఎవరైనా చెప్పగలమా? వాల్మీకి అసలు పేరు కాదా? అది ఇంతవరకు తెలియదు. వాల్మీకి నుంచి వచ్చాడు కనుక వాల్మీకి అంటే పైన పుట్టలు కట్టేటంత తపస్సు చేశాడు ఆయన. ఇది అర్థం అవడం మహా కష్టం. సినిమా తీయడం సులభం. అంటే విషయం కూర్చోగానే పుట్టలు కట్టేయడం
వెంటనే దేవుడు రావడం చిన్నప్పుడు నువ్వు చూస్తూ ఉంటాం. పుట్టలు కట్టేటంత తపస్సు చేయగలిగండి ఎవరైనా? జపానికి కూర్చొని చీమ పాకితే వెంటనే కళ్ళు తెరుస్తాం, మళ్ళీ పోకుతున్నాయో చూస్తూ జపం చేస్తుంటాం. అలాంటి చీమలో పాములో వచ్చి పుట్టలు కట్టిన శరీర స్పృహ లేనంత సమాధి స్థితిలో ఉన్న మహానుభావుడు ఆ సమాధి స్థితిలో ఋతంభర ప్రజ్ఞతో దర్శించిన ఒక మహాసత్యాన్ని తిరిగి లోకానికి చెప్పడం కోసం సమాధి నుంచి బహిర్ముఖుడైనప్పుడు ఆయన నుంచి మంత్రం బయటకు వస్తుంది. కనుక సమాధి స్థితి అనేది చెప్పడం కోసం వాల్మీకి అంటే సమాధి నిష్టలో సత్యాన్ని దర్శించినవాడు అనే మాట మనం గుర్తు చేయడం కోసం వాల్మీకి అన్నాడు. ప్రతి ఋషికి పుట్ట కట్టిందా లేదా రీసెర్చ్ చేయక్కర్లేదు. దాని మీద వేదముల్లో పుట్టలు కట్టిన ఋషులు ఎంతమంది, పురాణముల్లో చేస్తే ఖాళీగా ఉంటే ఇలాంటి రీసెర్చ్ చేయొచ్చు. వద్దని కాదు, కానీ అందరికీ పుట్టలు కట్టేది వర్ణించలేదు, పుట్టలు కట్టలేదని కూడా చెప్పడానికి లేదు. సమాధి స్థితిని వర్ణించేటప్పుడు ఆ మాట వస్తుంది. కనుక వాల్మీకి అంటేనే అలాంటి సమాధి స్థితి పొంది బహుకాలం దానిలో నిష్ఠితుడైపోయాడు. అలాంటి నిష్ఠ పొందిన మహానుభావుడు లోక కళ్యాణం కోసం బహిర్ముఖ ప్రజ్ఞ పొందినప్పుడు అంతర్ముఖ దృష్టితో పొందిన సత్యాన్ని తిరిగి ఆవిష్కరించగలిగాడు. ఇందుకు వాల్మీకి అనే మాట ఇంత గొప్ప భావాన్ని మనకు చెప్పడం కోసం అదే ప్రసిద్ధి అయిపోయింది. దానికి అసలు పేరు లేదా? వేదములో ఆయన అసలు పేరు చెప్తున్నారు, రుక్షుడు అని చెప్తున్నారు. అక్కడ అరు అంటే మామూలు తెలుసు, అరు ఉంటాయి కదా, ఆరు రాయాలి. అది ఎప్పుడో తెలుగులో కూడా భాష కట్ చేశారు. కొన్నాళ్ళతో రీసెర్చ్ చేసి ఈ చెవులు పై చెవులు ఏం పనికిలే అవుతాయి, లోపల వినేది వేరని ఇది చెవులు కట్ చేసేస్తే ఎలా ఉంటుందో, మనకి మనం కూర్చుని ఈ అక్షరం ఎక్కువ వాడట్లేదు కనుక ఇది కట్ చేసేద్దాం. వాడు కత్తిరి పట్టుకుని కనబడే చెవులలో కట్ చేసేస్తుంటే ఏం చెప్తారండి మీరు? ఎందుకంటే ఇది అని పనికిరాదండి. మరి కళ్ళజోడు పెట్టుకోవడానికి కానీ పనికి వస్తుంది కదా అని చెప్పి ఊరుకోవాలి. కానీ ఈశ్వరుడు ఇచ్చినవన్నీ కట్ చేసేసాలా అండి మన వాళ్ళని కట్ చేయడానికి? అలాగే మనకి ఇప్పుడు తెలుగుని ఎంత కూని అంటారా, సరే కూనీ చెయ్యాలో, ఎంత చంపేయాలో అంత చంపేసి తెలుగు భాష చెప్తున్నారు. పై ఎంత తప్పుడు ఉచ్చారణ చేస్తే అంత పండితుడు, ఎంత సంప్రదాయ సాహిత్యాన్ని కాదని ఒక వాక్యం తీసుకుని 10 ముక్కలు చేసి కవిత్వం అంటే వాడు కవి. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కూడా. అందుకే అక్షరాలు ఏమిటో ఏమి మనకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నా ఇవన్నీ గమనించడం ఎలాంటిదండి. కానీ అరు అని ఒక అక్షరం ఉంది. వృక్ష అనే శబ్దం నక్షత్రాలకు కూడా వాడతారు. నక్షత్రములకు కూడా వృక్ష శబ్దం వాడబడుతుంది. ఇక్కడ అక్షరానికి వృక్షకి కూడా ఇదే సంబంధం ఉంది ఆలోచిస్తే. కానీ వృక్షుడు అనే పేరు ఉన్నటువంటి వాడు ఈయన ఎవరు అంటే భృగు పరివారానికి చెందినవాడు. నిన్న పరివారంలో చెప్పాం కదా, భృగు అందుకే భార్గవుడు. ఈయన కూడా ఎవరు? వృక్షుడు. తర్వాత ఈయన వాల్మీకి. ఈ విషయం మీకు ప్రమాణం ఏమిటంటే కూర్మ పురాణాలు దీని గురించి చెప్తున్నారు. ఇక్కడ వృక్షోభుత్ భార్గవత్ తస్మాత్ వాల్మీకి యో విధీయతే. వృక్షోభుత్ భార్గవ, భార్గవ అంటే భృగువంశ సంజాత, వృక్ష భృగువంశ సంజాత వృక్షుడు వాల్మీకి అభుత్, వాల్మీకిగా అయ్యాడు. అందుకే ఆయన పేరేమిటి? వాల్మీకి వ్యవహారం వచ్చింది అని స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. కనుకనే అయితే ఈ మరొక కథ ఉంది మనకి, వాల్మీకి పోయేవాడు. ఇది వింటూ ఉంటే అది చెప్పరేంటండి ఈయన మర్చిపోయాడా? ఇట్లాంటివి వస్తాయి. కానీ వాల్మీకి తన గురించి తాను చెప్పుకున్నాడు రామాయణంలో. ఎక్కడ తను పోయేవాడినని హఠాత్తుగా మారిపోయి ఋషిని అయిపోయానని చెప్పలేదు ఆయన. పైగా తన నాన్న పేరు కూడా చెప్పుకున్నాడండి ఆయన స్పష్టంగా. ఉత్తర రామాయణంలో సీతాదేవి ప్రతిజ్ఞా సమయంలో వాల్మీకి వస్తాడు. చిత్రం ఏంటంటే రామాయణంలో వాల్మీకి ఒక పాత్ర, వ్యాస భారతంలో వ్యాసుడు ఒక పాత్ర. అంటే తాము ఆ కాలంలో ఉన్నాం, తాము దర్శించాం అనే దానికి ఇంక తార్కాణం ఏముంది? రాముడు వనవాస సమయంలో అరణ్యాల్లో దండకారణ్యం మొదలైన వాటిలో వెళ్ళేటప్పుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళినట్లుగా వాల్మీకి రాసుకున్నాడు. అయితే అప్పుడు ఆయన పరమపురుషుడికి తెలియకపోవచ్చు. అంటే ఎందుకు తెలియదండి అని మనం అడగకూడదు. ఒక్కొక్కప్పుడు మనకు దృష్టి ఉన్నప్పటికీ ఆ టైంలో దృష్టిని కేంద్రీకరించినప్పుడు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. మనం పక్కన వెళ్ళిపోతూ ఉంటాం, ఎవడో మహాత్ముడు నిలబడి ఉంటాడు, దాటి వచ్చేస్తాం. తర్వాత ఎప్పుడో కనబడినప్పుడు నేను అక్కడ నిలబడ్డాను, మీరు దాటి వెళ్ళిపోయారంటే అయ్యో చూడలేదండి అని అంటాం మనం ఇక్కడ. అంటే అప్పుడు చూపు లేదని అర్థం, చూపు ఉంది చూడలేదంతే. అలాగే రాముడు వచ్చాడు, మహానుభావుడిని ఆయన సత్కారం ఇచ్చాడే తప్ప ఈయన పరమాత్మ ఈయన మీద కావ్యం రాయాలి అనేటువంటి ఆలోచన అప్పుడు రాలేదు. ఆయన పట్టాభిషేకం చేస్తున్నప్పుడు స్పృహ కలిగింది కనుక ఆ కాలంలో రాలేదంటే అప్పుడు ఆ కావ్యం రాయడానికి తగ్గ సంకల్పం ఈశ్వరుడు ఇంకా తీసుకోలేదని అర్థం ఇక్కడ. అలాగే ఇవన్నీ గమనించవలసింది. అంటే అక్కడ చాలా విశేషమైన ఘట్టం వాల్మీకి రామాయణంలో వాల్మీకిని రాముడు దర్శించడం.
తర్వాత మళ్ళీ ఉత్తర రామాయణంలో స్వయంగా తాను చెప్తాడు తన గురించి. అది ఇక్కడ విశేషంగా చెప్తున్న మాట ఏమిటంటే, ప్రచేతసోహం దశమపుత్రో రాఘవనందన నస్మరామ్యనుతం వాక్యం ఇమౌ తవ పుత్రకౌ. మళ్ళీ ఆయన నస్మరామి అనుతం వాక్యం, నవదామి అనుతం వాక్యం అనాలి. అంటే నేను అసత్యం పలకను అనాలి కదా. ఈయనేమంటున్నాడు, అసత్యాన్ని స్మరించనంటున్నాడు. అంటే ఊహలో కూడా అసత్యం రాని మహానుభావుడు అండి వాల్మీకి అంటే. మహర్షులు అంటే వారు అంటే స్మరణలో కూడా అబద్ధం చెప్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించేవాడు. అంటే తలంపులో కూడా సత్యమే. అందుకు సచ్చరిత్రులు అంటే వారండి. ఒక ఋషి అంటే ఇంత పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవారు. ఏది ప్రపంచంలో ఇలాంటి ఋషిని ఇంకెక్కడైనా చూపించగలమా? ఒక్క భారతీయ సనాతన ధర్మంలో తప్ప. ఆలోచించు. నా స్మరామి అనుతం, అనుతాన్ని స్మరించను కూడా నేను. ఇమౌతు తవ పుత్రకో, ఈ కుశలులు నీ పుత్రులే. నువ్వెవరు? ప్రచేతసోహం దశమపుత్రు. ప్రచేతసుడు, ప్రచేతసుడు యొక్క పదవ పుత్రుణ్ణి. అయితే వరుణుడికి కూడా ప్రచేతసుని పేరుందిట. కనుక వరుణ సంబంధమైన ఋషి పరంపరలో వాడు అని చెప్పచ్చు. ప్రచేతస మహర్షున్నాడు, ఆయనకు పదవ పుత్రుడు. ఇప్పుడు చెప్పండి, పోయేవాడా? మహర్షి యొక్క పదవ పుత్రుని ఆయన చెప్పుకున్నందుకు వృక్షుడని వేదము చెప్తూ ఉంటే, పురాణము చెప్తూ ఉంటే, మనం లేనిపోని బోయవాడ కథ ఎందుకు చెప్పడం? మరి ఎక్కడి నుంచి వచ్చింది నీ కథ? లేదా? లేకపోతే ఎలా వస్తుంది? ఉంటుంది. ఎక్కడుందంటే అధ్యాత్మ రామాయణంలో ఉంది. అది జరగలేదని చెప్పడానికి లేదు. మరికొన్ని పురాణములు ఇప్పుడు సహాయం తీసుకోవాలి అని. బోయవాడు అన్నది సత్యమే, ప్రచేతసుని యొక్క దశంపుత్రుడు అనేది సత్యమే. అయితే కొంతమంది సాహితీవేత్తలు మాత్రం నిస్సందేహంగా ప్రచేతసుని దశంపుత్రుని వాల్మీకి రామాయణం చెప్తూ ఉంటే మరో కథ తెచ్చి మరో పురాణంలో తెచ్చి అతికించడం ఎందుకని ఈ రకమైన పండితులు కొంతమంది ఉంటారండి. బహుశా మన ధర్మంలో ఉన్న రకరకాల పండితులు ఇంకో ధర్మంలో కనబడరు. అది గొప్పతనం. భగవంతుడు నిర్గుణుడు, ఆయన సగుణ రూపాలు ఇవన్నీ అక్కర్లేదు అనే పండితులు ఇక్కడే కనబడతారు, ఇంకెక్కడే కనబడరు. కానీ ఒకే భగవాను సగుణము నిర్గుణము అని ఐక్యం చేయలేక వేరు చేసేవాళ్ళు ఇక్కడే కనబడతారు, ఇంకెక్కడ కనబడరు. నువ్వు శివుడిని విష్ణువుని ఆరాధిస్తుంటే ఆ రెండూ కాడు అని కొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఇలాంటి గడబిడ చేసే పండితులు కేవలం మన భాషలోని మన సంస్కృతిలోనే దొరుకుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ చేయడం నెంబర్ 1. అందుకే రామాయణమే మనకు ప్రమాణం, కానీ పురాణాలనే కాదండి. పోనీ అదేనా ప్రమాణం ఒప్పుకున్నాడు, కొంత సంతోషం ఇక్కడ. కానీ మనకి మాత్రం శృతి స్మృతి పురాణానాం ఆలయం అన్నట్లుగా 3 మనకు ప్రమాణమే. అన్వయించుకోవడం తెలియాలి ఇక్కడ. బోయవాడ కథ గురించి ఇప్పుడు మనం చూస్తే పురాణముల కథలు అద్భుతంగా చెప్తారు. ఈయన ప్రచేతస మహర్షికి పదవి పుత్రుడు. ఈ ప్రచేతస మహర్షి అరణ్యంలో ఉంటూ అనేక మందికి విద్య నేర్పుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగ కొంతకాలానికి పశ్చాత్తాప్తుడయ్యాడు. ఇది ఒకటి వచ్చిందండి. యవ్వనంలో ఉన్నప్పుడు ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కనుక తెలిసి కూడా తినరానివి తిని తాగరానివి తని తాగి అనరానివి అని వినరాని విని కనరానివి కని తిరుగుతాడు. తన ఇంద్రియాల బలం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మొదలవుతుంది. దానికి ఏ పేరు పెట్టుకుంటారు? పోనీ అప్పుడైనా మొదలైంది, సంతోషించాలి. అలాగా వీడికి ఒక పశ్చాత్తాపం ఏర్పడింది. ఇదివరకు కనబడం అన్నది పొడిచి డబ్బులు లాగేసుకున్నాను, చంపేశాను చాలామందిని, అక్రమంగా ధనార్జన చేసి కుటుంబాన్ని పోషించుకున్నాను. చిచి ఏం పాప బతుకు అదేనా అనిపించింది. కొందరు చచ్చినా రాదు, చచ్చాక ఎలాగో రాదు, చచ్చే లోపల రాదు, కానీ వీడికి వచ్చింది. కనుక ఈ ధనం నేను ఎవరికైనా పుణ్యాత్ముడికి కానీ ఇచ్చేస్తే ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది, తద్వారా నాకు పాపం పోతుంది అనిపించి ఈ మహర్షి వద్దకు వెళ్ళాడు. నా దగ్గర బోల్డ్ అంత ధనం ఉందండి, అసత్యం చెప్పను, నేను బందిపోడు దొంగని, అది నేను మీకు అందిస్తాను, మీరు కానీ స్వీకరిస్తే నా దోషాలు పోతాయి. నాయన, సనాతన ధర్మంలో ధనం ఎంత సంపాదించాడని ప్రధానం కాదు, ఎలా సంపాదించాడని ప్రధానం. ఇవి మన కథల్లో పట్టుకోవాలి. అక్రమంగా అన్యాయంగా తీసుకొచ్చిన ధనం ధనలక్ష్మి కాదు, అది నీ పేరు కాలరాత్రి అయిపోతుంది, నీ పేరిట తెలుసుకో. కనుక ఇలాంటి ధనం నేను స్వీకరించను. ఎప్పుడు దానం ఇవ్వాలన్నా కూడాను క్రమార్జితమైనది, న్యాయార్జితమైనది, ధర్మార్జితమైనది అయినటువంటిదే దానం చేయాలి. దేవుడికి ఇచ్చేది కానీ, అంటే దక్షిణగా ఇచ్చేది కానీ, దానముగా ఇచ్చేది కానీ ఎప్పుడు కూడా పవిత్ర ద్రవ్యమే ఇవ్వాలి. అంటే నువ్వు అలాగూ పవిత్ర ద్రవ్యమే తినాలి, ఇచ్చేది ఇంకా పవిత్రమే ఉండాలి. అందుకే నేను స్వీకరించని చెప్పాడు. నేను వచ్చేసాడు, మరి వాదించలేక. కానీ మనస్సు మాత్రం చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా ఆశ్రమానికి వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఫలానా ఋషిని దర్శించడానికి వెళ్తుంటే, బాబు నేను ఇచ్చింది కూడా అందరూ కల్పించే, కానీ నేను ఇచ్చినట్టు చెప్పకే అంటున్నాడు. వాళ్ళు పోనీలేరు. ఓ 10 వంకాయలు తెచ్చాడు అనుకోండి, ఈయన మరో 10 ఇస్తాడు, ఆశ్రమంలో ఇచ్చే అంటాడు.
నా పేరు చెప్పుకుంటాడు. పాప ఎలాగో 10 తీసుకుని మరి 10 కలిపేస్తాను అలా అనమాట. ఉదాహరణగా అన్ని వంకాయలు ఇచ్చాడు కాదు, కానీ ఉదాహరణ చెప్పడం కోసం చెప్పాము ఇక్కడ. మొత్తానికి ఈ బందిపూడి ద్రవ్యం కూడా కలిసిపోయి వెళ్ళిపోయింది. కొంతకాలం సంతానం కలిగింది ఆయనకి. 10వ సంతానం కలిగిన జాతక చక్రం చూశాడు, ఆశ్చర్యపోయాడు. మహర్షిపుత్రుడు దొంగ అవుతాడని ఉంది జాతకంలో. మహర్షిపుత్రుడికి దొంగతనం వచ్చి రావడం ఏంటి, ఎక్కడో దోషం ఉందని దివ్య దృష్టితో అప్పుడు చూశాట. అంటే దివ్య దృష్టిలో ప్రతిసారి అప్లై చేయరు, తెలుసుకోండి. ఇక్కడ వ్యవహారం ఏమిటో ప్రతిసారి మనం ఓపెన్ చేస్తామా, మన దృష్టితో వెళ్ళిపోతుంది. ఎప్పుడో కావాలంటే సెర్చ్ చేయాలంటే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మన చేతిలోని మిషనే. అలాగే ఆయన ఓపెన్ చేశాడు ఒక్కసారి. నా దగ్గరికి వచ్చే వాటిలో దొంగ సొమ్ము కూడా కలిసింది, అది తిన్నదానికి ఇలా జరిగింది. ఇలాంటి కథలు కానీ ప్రజలకి చెప్పగలిగితే అవినీతి పోతుందా లేదా చెప్పండి ఇక్కడ. కానీ మనం పిల్లల్ని వినకుండా జాగ్రత్తగా పెంచుతామే, విననీయకుండా ఎక్కడ బాగుపడిపోతారో అనే భయంతో. మనకు తెలుసు ఇలా విని అలా వదిలేసే స్థితి వచ్చే వింటున్నాము. పిల్లలు విననివ్వట్లేదు. కానీ ఇలాంటి పాఠాలు చెప్తే అప్పుడు అవినీతి సొమ్ము ప్రభావం అంటే తెలుస్తుంది. ఆఖరికి అది వాడు లోపల ఏర్పడేటువంటి వీర్యంలో కూడా కలిసిపోయింది దోషం. చూడండి, అంటే రక్తంలో వీర్యంలో తిన్నదాని యొక్క ప్రభావం అలా వెళ్ళిపోతుంది. అందుకే ద్రవ్యశుద్ధి ఆహార శుద్ధికి అంత ప్రాధాన్యం ఇచ్చారండి మన వాళ్ళు. ఎంత జాగ్రత్త పడ్డా దోషం ఉంటుంది కనుకనే, హింసాద రూపములతోనైనా ఉండొచ్చు కనుకనే దాన్ని నివేదన చేసి అతిథి అభ్యాతులకు పెట్టి తర్వాత తింటే దోషం పోతుందట. అదే మన సంస్కృతిలో అన్నంకి సంబంధించి నియమాలు ఎక్కువ పెట్టారు. అలాంటిది ఈ దేశంలోనే ఏది పెడితే తినడం ఎక్కువ అలవాటైంది. ఆఖరికి ఈ మధ్య కిచెన్లెస్ అపార్ట్మెంట్స్ వచ్చేట. ఏంటో నాకు అర్థం కాలే. అంటే వీళ్ళల్లో కిచెన్ ఉండదు. ఎందుకు పూటకో రెస్టారెంట్కి వెళ్ళి తింటే సరిపోయాయి, ఇక్కడ వండుకోవడం ఎందుకనే పరిస్థితి. అంటే ఇంట్లో అన్నం వంటి నైవేద్యం పెట్టి దిక్కు లేదు, అతిథికి అన్నం పెట్టే యోగం లేదు. ఇంకా దాన్ని కొంపంటారు కానీ గృహం అంటారండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ అన్నశుద్ధి అనే దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు అన్నం గురించి ఉపన్యాసం చెప్తే చాలా ఎక్కువ అవుతుంది. అన్నం ఎలా తినాలని ఉపన్యాసం నేను చెప్తానంటే షణ్ముఖ సత్సంగం వాళ్ళు కూడా రాణిస్తారు, డౌట్. మళ్ళీ ఏం చేస్తాను ఉంటాయి. లేక ప్రవచనానికి రండి అంటే అక్కడ హోటల్లో భోజనం చేసి వచ్చేస్తామంటారు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ సత్సంగం అని కాదండి, అన్ని సంఘములు అలాగే ఉన్నాయి. ఏం చేస్తాం, సంఘదోషం పరిస్థితులు, అన్నగత దోషాలు ఎన్ని విషయములు దీనిలో గమనించవలసింది. ఇక్కడ అన్నం వండే పద్ధతి నుంచి దానికి సంపాదించిన దాని వరకు ఎన్ని చెప్పారో మన పెద్దవాళ్ళు. ఇక్కడ హితబుక్ రుతబుక్ మితబుక్ అన్నారు. ఇక్కడ హితబుక్ మితబుక్ రుతబుక్. వృతం అంటే సత్యమైన అనంతేనట, సత్యమైన అంటే ధర్మబద్ధమైన అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఎలా కాదన్నా దొంగ సొమ్ము తినేశాను. ఎంత విషయం అండి ఇక్కడ. ఇది ఒక మహానుభావుడు చెప్తాడు. అని సంచరిస్తూనే మహానుభావుడు ఒక అడ్వకేట్ ఇంట్లో బస చేశాడు. ఆయన యోగ్యంగా వాళ్ళ ఇంట్లో శుచి శుభ్రత దగ్గర భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత వాళ్ళ పిల్లాడు ఆడుకుంటున్నట్టే మెడలో బంగారం గొలుసుందిట. ఇది కాజేస్తే అల్లుడికి బుద్ధి పుట్టింది. ఎవరికి? మహానుభావుడికి. ఇదే నాకు బుద్ధి పుట్టిందని సిగ్గుపడ్డాడు. మహాత్ములు అప్పుడప్పుడు బుద్ధి పుడితే లంపలేసుకుంటారు. సామాన్యులు బుద్ధి పుట్టింది కానీ చేయలేదు కదా, ఎందుకు లంపలేసుకోవడం అనుకుంటారు. అది తేడా. తర్వాత ఆయనకి ఏదో తిన్నదానిలో ఏదో వికటించి వాంతి అయిపోయింది మొత్తం. తర్వాత అర్థమైంది ఆ బుద్ధి పోయింది, తిన్న దోషం బయటకు వచ్చేసింది. తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఎవడో ఒక దొంగ కేసు కల్పించమని లాయర్ గారికి ఒక గుమ్మడి పండించి వెళ్ళిపోయాడు. దాన్ని కూర వండి పెట్టారు. ఇంకా అది వచ్చింది బాధ ఇక్కడ. చూడండి ఎంత ద్రవ్యము ఆహారానికి ఉన్న అనుబంధం. మొత్తానికి ఇప్పుడు ఏంటి, తినేశాను. ఎప్పుడు కూడా దొంగ వాడికి తప్పడు. కానీ అది ఆ దోషం కొంతకాలం ఉంటుంది, మళ్ళీ మహర్షి అవుతాడని మనసులో అనుకున్నాడు. మహర్షులు అన్నీ బయట చెప్పరు. అలాగని ఎప్పుడు వీడు వెళ్తున్న కాపలా కాస్తూ తినగలరు. ఒకరోజు పిల్లవాడు అక్కడ తనంత తను పాకుతూ వెళుతూ ఒక చెట్టు చుట్టూ తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఎక్కడున్నారో అందరూ వెతుక్కున్నారు, కనబడలేదు. అతడు అక్కడ నుంచి వెళుతున్న బందిపోటు దొంగల ముఠాకు దొరికాడు. పిల్లాడు వాడిని పెంచుకున్నారు పిల్లాడు. అక్కడ నుంచి వాళ్ళ విద్యనే నేర్చుకున్నాడు బందిపోటు దొంగతనం. అలా తిరుగుతూ ఉన్నటువంటి వాడి అతనికి మళ్ళీ పెళ్ళయింది, సంసారం, పిల్లలు అందరూ ఉన్నారు. దీనికంటే మరొక గొప్ప జీవితం ఉందని కూడా నాకు తెలియదు. పుట్టిన దగ్గర నుంచి ఇదే వృత్తి, దీంట్లోనూ ఉన్నాడు. అలా ఉన్న సమయంలో అతను అదృష్టం పండి ఒకసారి కొందరు గడ్డాలు పెంచుకొని ఋషులు వస్తున్నారు. అక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, బయట వేషాలు వేస్తారు. అడవుల్లో వెళ్తున్నాగా కనబడితే ఎవరు అడగరేమోనని వెంటనే పట్టుకుని 7గురిని చెట్టు కట్టేశాడు. వాళ్ళు మహర్షులండి. వాళ్ళని కట్టేశాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేదని ప్రతివాడికి చెప్పాడు. మీరు ఉన్నవాడే లేదని చెప్తూ ఉంటాడు, కానీ మీరు ఎక్కడో దాచిపెట్టుంటారు, చెప్పండి లేకపోతే చంపేస్తాడు. సరే కానీ
ఇలాంటి డబ్బు, ఇలా సంపాదించే డబ్బు పాపపు సొమ్ము నీకు తెలియదా అని అడిగారు. అవన్నీ మాకు అనవసరం, మా తాతల నుంచి దీంట్లోనే ఉన్నా అన్నాడు ఇక్కడ. పైగా ఇది పాపపు సొమ్ముని మాకు తెలిసినా మేము కులవృత్తిగా చేస్తున్నాం, మాకేం దోషం అన్నాడు ఇక్కడ. ఓహో, అదొకటి కూడా ఉందా? పాప సొమ్ము నీకు తెలుసు కనుక ఈ సొమ్ము ఫలితం పాపం, పాప ఫలం దుఃఖం, ఒప్పుకుంటావు కదా? ఈ దుఃఖం నువ్వే అనుభవిస్తావా, నీ కుటుంబంలో అందరూ అనుభవిస్తారా అని అడిగాడు. నేను సంపాదించిన డబ్బు అనుభవిస్తున్నప్పుడు పాపం కూడా వాళ్ళందరూ అనుభవిస్తారు, అది కూడా పంచుకుంటారు. నా డబ్బుని పంచుకుంటాను, నా పాపాన్ని పంచుకుంటాను అని నువ్వు చెప్తే సరిపోతుందా? నీ కుటుంబాన్ని వెళ్ళి అడిగిరా అన్నాడు. మరి మీరు పారిపోతారు, వెళ్ళి అడిగొచ్చే లోపల ఒట్టి పెట్టి చెప్తున్నా మేము పారిపోం, మేము ఋషులు, అబద్ధాలు ఆడం. సరే మీ మీద నమ్ముతున్నాను, ఇంటికి వెళ్ళి మావిడిని అడిగొస్తాను అన్నాడు. నేను పాపంతో డబ్బు సంపాదిస్తున్నాను తెలుసా? తెలుసు అంతే. మరి ఆ పాపం ఫలితం దుఃఖంట, అది నేను ఎప్పుడో కూడా అనుభవిస్తా అంట. మీరు అనుభవిస్తారా? మేమెందుకు అనుభవిస్తాం అంతే ఇక్కడ. ఎందుకంటే భార్యకి భర్త చేసిన పుణ్యంలో భాగం ఉంటుంది కానీ పాపంలో భాగం ఉండదు. ఇది ఋషులు చెప్పారు, ఆమెకు ఆ విషయం తెలుసు. దీన్ని బట్టి మనుషులంతా ఫెమినిస్టులు ఎవరు ఉండరు అని తెలుస్తుంది. ఆమె చేసిన పాపంలో మాత్రం, అతడు చేసిన పాపంలో భాగం ఉండదు, పుణ్యంలో మాత్రం బాగుంటుంది. ధర్మతి సమేతస్య అనినా అనకపోయినా వెళ్ళిపోతుంది పుణ్యం, పాపం మాత్రం రాదుట. కనుక నీ బాధ్యత మమ్మల్ని పోషించడం. నువ్వు పాపం చేసి పోషిస్తావో పుణ్యం చేసి పోషిస్తావో మాకు అనవసరం, నీ పోషింపడ్డం మా కర్మం. కానీ ఈ పాపంలో భాగం లేదు, ఇప్పుడు తెలిసిపోయింది. అంటే నేను ఇష్టానుసారం ప్రవర్తిస్తే అది మంచిది కాదు. అది తినే నా పిల్లలు కానీ నా భార్య కానీ నన్ను పరాల్లో రక్షించలేరు. ఇది కలిగిందండి విచారణ. ఇదే జన్మ సంస్కారం ఇప్పుడు మేల్కొందనమాట. తిన్నగా వచ్చాడు, వచ్చి వీళ్ళకి కట్లు విప్పేసి నా గతి ఏమిటి ఇప్పుడు? పాపంతోనే బ్రతకంతో పోషించుకున్నాను, నేను తరించే మార్గం లేదా? ఆ ప్రశ్న అడగాలనిపించడమే సత్సంగ ప్రభావం. తెలుసుకోండి ఇక్కడ. ఈ ప్రశ్న దొంగలందరూ అడుగుతారా? వాడు మొత్తం దోపిడీ చేసేసి వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి నా సద్గతి ఎలా వస్తుందని అడగడు. మహర్షుల సాంగత్య ప్రభావం చేత విచక్షణ కలిగింది, ఆ ప్రశ్న కలిగింది. లేకేమయ్యా, ఎలాంటి పతితుడినైనా తరింపజేయే మార్గాలు ఉన్నాయి. యజ్ఞములున్న ప్రాయశ్చిత్తం కోసం చాలా చేసిన పాపములు చేశాక అయ్యో పాపం చేసేనని పశ్చాత్తాపడితే ప్రాయశ్చిత్త విధానాలు ఉన్నాయి. కానీ నువ్వు బ్రతికిన జీవన విధానానికి ఆ ప్రాయశ్చిత్త కర్మలు ఫలించవు. ఈ ప్రాయశ్చిత్త కర్మ కూడా లాభం లేదు. బొడబొడ కన్నీరు కారుస్తూ ఏడ్చాడు నేను బొటబొటమని. నా గతి ఏమిటి మరి? అక్కడ ప్రాయశ్చిత్త కర్మలకు కూడా నేను అర్హుణ్ణి కానా? అంటే తగిన సంస్కారములు లేవు, నువ్వు పాప బతుకనే బ్రతికేవు నువ్వు. అంటే నా గతి ఏమిటి? ఎలాంటి పతితుడినైనా పావనం చేయగలిగేటువంటిది భగవన్నామం, అది నీకు ఉపదేశిస్తున్నా అని చెప్పి భగవన్నామాన్ని ఉపదేశించారు. అదే రామనామం అని చెప్పారు ఇక్కడ. కొంచెం ముందుకు పోయి వీడు ఎంత పాపాత్ముడే భగవన్నామం కూడా యథాతథంగా ఇవ్వడానికి అర్హత లేదుట. ఎందుకంటే అది సప్తకోటి మహామంత్ర సారమైన నామాన్ని తీసుకుని యథాతథంగా అలా ఇస్తాం, కానీ ఇడు తిప్పాడు దాన్ని. మర అని వ్యత్యస్తంగా ఉపదేశించాడు అని చెప్తారు కొంతమంది. అది మరొక కోణం చూపించడానికి చెప్పారని అనుకోవాలి ఇక్కడ. రామనామం అందరూ చెప్పించవచ్చు. మరా 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 అంటూ ఉంటే ఏమొస్తుందండి? మొదట మకారు వచ్చిన తర్వాత అంతా రామే, అవును లేదే చెప్పండి. రామ 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 రాలేదు. తదేక నిష్ఠతో అంటే పశ్చాత్తాపంతో రగులుకుపోయిన హృదయం వల్ల ఒక ఏకాగ్రత వచ్చి ఋషుల వాక్యం మీద శ్రద్ధ ఏర్పడి నిష్ఠగా రామనామం పలుకుతూ ఉన్న కారణంగా వల్మీకము ఏర్పడి ఆయన సమాధి స్థితికి చేరుకున్నాడు. అప్పుడు ఈ పెంపకమ్మలు వచ్చిన పాపములన్నీ మొదట్లోనే సమసిపోయాయి. జన్మతః ఏర్పడిన ఆర్ష సంస్కారం మేల్కొన్నది. దానికి తోడు తపస్సుతో ఏర్పడినటువంటి అతీంద్రియ దృష్టి వచ్చి వేదవేద్యుని యొక్క దర్శనం జరిగి వేదమే రామాయణ కావ్యంగా దర్శించగలిగే శక్తి లభించింది. ఈ కథని ఈ విధంగా చెప్తారు. కనుక ఒక బోయేవాడు రామాయణం రాసేయడానికి కూడా ఇప్పుడు సరిపోయింది, కానీ ఆయన ప్రచేతస పుత్రుడు పదవువాడండాన్ని చెప్పడానికి కూడా ఈ కథ అభ్యంతరం పెట్టదు ఇక్కడ. ఇది మనం పురాణంలో అన్వయించుకోవాల్సినటువంటి పద్ధతి. ఇందులో అనేక విషయములు ఏంటంటే, ఎలాంటి వాడైనా అయ్యో తప్పు చేసేయని పశ్చాత్తాపడి ఇకపై చెయ్యనని నిశ్చయించుకున్నాక భగవన్నామమును ఊతముగా తీసుకున్నట్లయితే మరి పాపము చేసే బుద్ధి పుట్టదు, పుణ్యమాచరించడానికి అవకాశం ఏర్పడుతుంది, పాపరహితుడవుతాడు, పవిత్రుడవుతాడు, భక్తుడవుతాడు, ముక్తుడవుతాడు అని దీన్ని చెప్తున్న అద్భుతమైన విషయం. ఇది వాల్మీకి ఋషి యొక్క చరిత్రగా మనం దర్శిస్తున్నది. పైగా మనం
వ్యాసుల గురించి చెప్పుకున్న మొదటి రోజే. ఇప్పుడు వ్యాసులు ఎవరండి? పేరు మరొక్కసారి చెప్పండి. కృష్ణద్వైపాయనుడు. ఎప్పటి వ్యాసుడు? ఇప్పుడు నడుగుతున్న 28వ మహాయుగం నాటి వ్యాసులు వారు. వైష్ణవ మన్వంతరంలో 28వ మహాయుగం నాటి వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. కానీ పురాణాల ప్రకారంగా ఈ మన్వంతరమే, వైష్ణవ మన్వంతరంలోనే 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి అవతరించారు. అది త్రేతాయుగం. అప్పుడు రామాయణం రచించాడు. అప్పుడు మళ్ళీ ద్వాపరయుగం వస్తుంది కదా. ఏది? 24వ మహాయుగంలో. అప్పటి ద్వాపరయుగంలో వాల్మీకి వ్యాసుడు. ఇది రహస్యంగా అని పురాణములు చెప్తున్నాయి. అంటే వాల్మీకి అప్పుడు వ్యాసుడు, వ్యాసుడు ఇప్పుడు వ్యాసుడు. కనుకనే వాల్మీకి ఇప్పటికీ ఉన్నాడు. ఆ కారణం చేతని వ్యాసుల వారు ఏం చేశారంటే భగవంతుడు బాధ్యత పెట్టాడు. ఈ పురాణములు రచించుట, భారతము రచించుట ఇత్యాదులని వేదములు వ్యాసం చేసాడు, అయిపోయింది. పురాణములు సంకలనపరచాలి. పురాణాలు శ్లోక రూపంలో ఉండొచ్చు, గద్య రూపంలో ఉండొచ్చు, విద్య ఉంది. దాన్నంతటి అందమైన శ్లోక పద్ధతిలో తీసుకొచ్చి ఏర్పరచాలి. మహాభారతం ప్లాన్ చేసుకున్నాడు, ఇలా ఇలా రచించాలి, ప్రణాళిక వేసుకున్నాడు. ఎంత రచించాలి అంటే అనుగ్రహం కావాలి. పూర్వవ్యాసుడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని యుగాలైనా చెదిరిపోయిన రామాయణాన్ని రచించిన మహానుభావుడు. మధుర్మ ఫణితీనాం మార్గదర్శి మహర్షి. అలాంటి మహానుభావాన్ని శరణు వేడితే నేను భారతాదులని చక్కగా రచించగలను, పురాణమును చక్కగా సంకలనపరచగలను అనుకున్నవాడే మహాత్ములు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో గోదావరి తీరంలో ఉన్నారు వ్యాసులు వారు. ఆ సమయంలో అంటే ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేశాడు వ్యాసులు వారికి, అంటే కృష్ణద్వైపాయనుడు. అప్పుడు ఆయన ఆశ్రయం వల్ల ఆయన అప్పుడు ఉపదేశించట వాల్మీకి ఆయనకు సరస్వతి మంత్రోపదేశం చేసి, మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నారే, ఆ సరస్వతి మాతని కొలుచుకో అని సరస్వతి మంత్రాన్ని ఇచ్చారు. కదంతా బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. ఇచ్చిన తర్వాత వాల్మీకి పద్ధతినంతటి ఈయన అధ్యయనం చేశాడు మహర్షి అయిన కృష్ణద్వైపాయనుడు. ఆ రచనగా మొత్తం రచించాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాలని సరస్వతి మాతను ఉపాసన చేశారు కృష్ణద్వైపాయనుడు. అప్పుడు సరస్వతి మాత సాక్షాత్కరించి ఆయన అనుగ్రహించింది, రచించగలిగిన సమర్థత ప్రసాదించింది. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలమ్మా చాలు, కానీ లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడ వెలసి అనుగ్రహించాలి అంటే నీ చేత్తో నా సైకతమూర్తి చెయ్యు, నా కళను అందరూ ప్రవేశింపజేస్తాను అని అమ్మవారు చెప్పారు. అప్పుడు వ్యాసులు వారు సరస్వతి మూర్తిని ఏర్పాటు చేయగానే అమ్మవారు అందులో ప్రవేశించారు. అదే వ్యాసపురి, అదే వాసర క్షేత్రం అని పురాణంలో చెప్పేది. వ్యవహారంలో బాసర అని చెప్తున్నారు. ఇక్కడ బాసరం అంటే పగలు, పగలనే మాట జ్ఞానం అని అర్థంట. చీకటిని పోగొట్టి పగలు ఎలా వస్తుందో అటువంటి సరస్వతి క్షేత్రం వ్యాసపురి అది. కనుక వ్యాసుడు ఆ విధంగా సరస్వతి మాత కృప పొందాడు. ఎవరి వల్ల? వాల్మీకి వల్ల అని. వ్యాసునికి కూడా గురువు వాల్మీకి అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇవి పురాణముల లెక్క ప్రకారం. మళ్ళీ సాహిత్య దృష్టి వాటి గురించి నేను వెళ్ళట్లేదు. పురాణములు కూడా ప్రమాణంగా భావించే సంప్రదాయ దృష్టితో ఇంతవరకు మనం వాల్మీకి వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. అటువంటి వాల్మీకి నతేవాగనృతా కావ్యే కాచిత్ర భవిష్యత్తును బ్రహ్మచేత చెప్పడమే కాకుండా నస్మరాం యంతం వాక్యం అని తానే చెప్పుకున్నాడు. అటువంటి మహర్షి వాల్మీకి ప్రసాదించినటువంటి వేదస్వరూపమైన రామాయణానికి నమస్కారం చేసుకుంటాం. అటువంటి వృత్తాంతం పూర్తయిన తర్వాత అగస్త్య వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకుని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మరికొంత ఋషుల్లోకి వెళుతున్నాం. మహర్షుల్లో కశ్యప మహర్షి అని మొత్తం మన సప్తర్షుల్లో కూడా ఒకటిగా చెప్తూ ఉన్నాం ఆయన్ని. ఈ కశ్యప మహర్షి గురించి మొదటి రోజు ఒక మాట చెప్పుకున్నాం. మనకి చెప్పలేదు అనుకుంటాం కానీ ఋషులు మొదటి రోజు చాలా చెప్పుకున్నాం. మొదటి రోజు కదా అది వచ్చింది బాధ. తర్వాత పెట్టుకున్నంత మొదటి రోజు ఇంట్రడక్షనే కదండి అని కొంతమంది రావడానికి కూడా చెప్పుతుంటారు. అదేంటో కానీ మూలమంతా అక్కడ ఉంటుంది. ఎందరు ఋషుల పేర్లు చెప్పుకున్నామండి. మళ్ళీ మిగిలిన రోజుల్లో అందరు ఋషుల పేర్లు చెప్పుకోగలమా? టైం చాలదని భయంతో చెప్పలేం. సరే, మొత్తానికి కశ్యప ప్రజాపతి గురించి చెప్తూ మాట అన్నాం. ఎవరికైనా వారి గోత్రం తెలియనప్పుడు కశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు, ఇది తెలుసుకోవాలి. కానీ భారతదేశంలో ప్రతి వర్ణం వారికి గోత్రం ఉంది. అంటే ప్రతి వర్ణం వారికి చక్కని కుటుంబ వ్యవస్థ ఉంది. ఏ ఋషి తక్కువ కాదు. అందుకే మనకి కొన్ని పురాణాల్లో, ప్రధాన మార్కండేయ పురాణంలో ఒక రాజర్షి ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఒక వార్తని తన పుత్రుడు రాజ్యపాలన చేస్తుంటే అది చెప్పడం కోసం తమ ఆశ్రమంలో ఒక శూద్రశ్ని పిలిపించి పంపిస్తాడట. అంటే ఒక శూద్ర తాపస్ అక్కడ ఉన్నాడు. అంటే అన్ని వర్ణముల వారిలోనూ వారికి తగ్గ ఋష్యత్వం వారికి ఉంది, వారికి తగ్గ తపస్సు వారికి ఉన్నది. దీన్ని బట్టి ఏ వర్ణం ఎక్కువ ఏ వర్ణం తక్కువని కాదు, ప్రతి వర్ణం వారికి గొప్పది.
ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అయితే అన్ని వర్ణములకు మూలముగా ఉన్నటువంటిది వేదర్షులు ఇచ్చినటువంటి జ్ఞానం అది. అది మాత్రం ఆ వేదర్షులను మనం బ్రహ్మర్షులను కూడా ఉండొచ్చు. వేదం అంటే బ్రహ్మ అని అర్థం, కానీ వేదమంతర ద్రష్టల్ని బ్రహ్మర్షులు అని చెప్పడం ఇంకా సమంజసంగా ఉంటుంది. అలాంటి బ్రహ్మర్షులే వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వ్యాస, వాల్మీకాదులు మనం చెప్తున్నాం. కశ్యప ప్రజాపతి అటువంటి మహానుభావుడు. ఈ కశ్యపుడు ఎవరు అనేది మనం చెప్తే మరీచి అనే మహర్షి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? నవబ్రహ్మలు వచ్చినప్పుడు నవబ్రహ్మలు వాడు భృగు, మరీచి, అంగిర, పులహ, పులస్త్య, వశిష్ఠ చెప్పుకున్నాం కదా, గుర్తుందా? వశిష్ఠుడు గురించి చెప్పినప్పుడు వీళ్ళది బ్రహ్మ మనస్సు నుంచి వచ్చిన వాళ్ళు కనుక మరీచి ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రహ్మదేవుని నుంచి వచ్చినవాడు మరీచి. మరీచి అంటేనే తీవ్రమైన తేజస్సు కలవాడు. సూర్యుడికి కూడా మరీచిమా అని పేరుంది. అయితే కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కొంత ఆస్ట్రోఫిజిక్స్ వస్తుంది. అందుకే మా పురాణాల్లో చెప్పబడ్డ గాథలు, వేదముల్లో చెప్పబడ్డవి ఈ విశ్వం మొదట ఆవిర్భవించి క్రమ పరిణామం పొందుతూ ఈ స్థితికి ఎలా వచ్చిందో చెప్తారు వాళ్ళు. ఆ చెప్పేటప్పుడు ఆ పరిణామంలో ఎన్ని రకాలైనటువంటి జ్యోతిర్మండలాలు, వాటి యొక్క మార్పులు, ఒకటి కలిసి ఒక శక్తిగా ఏర్పడడం, ఇవన్నీ ఎన్ని జరిగాయో మనకు తెలియదు. వాటిని కథారూపంలో సంకేతించి పురాణం అందించాయి. అందుకే పురాణాల్లో కొన్ని పాత్రల పేర్లు కానీ మనం డిక్షనరీ మీనింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఇవి కాస్మిక్ ఈవెంట్స్ అని అర్థమవుతుంది. ఈ కోణంలో పరిశీలించాలి. ఎందుకంటే నిద్రించే వదలను నిద్రించినప్పటికీ కూడాను శ్రద్ధగా వినే యువకులు, యువతులు నాకు కనబడుతున్నారు ఇక్కడ. వాళ్ళు ఈ కోణంలో ఆలోచించండి. మొత్తం నేను సైన్స్ అంతా చెప్పట్లేదు, కానీ ఇందులో ఒక సైంటిఫిక్ విషయం దాగి ఉందని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. ఆ సైన్స్ అనేది విశ్వంలో ఏర్పడినటువంటి ఈ కాస్మిక్ ఈవెంట్స్ అన్న ఇందులో చెప్తున్నారు ఇక్కడ. అందుకే ధ్రువ అని పేరుంది, ధ్రువుడు, ఆ ధ్రువ సంతానం, ధ్రువుడి తండ్రి పేర్లు చూస్తూ ఉంటే అంతరిక్ష సంబంధమైన పేర్లు అవన్నీ కూడా. అంతరిక్షంలో కనబడుతున్న జ్యోతిర్మండలాలు, గ్రహాలు ఇత్యాదులన్నీ ఒకటైతే టైం ఒకటి. మొదట ఏర్పడడం, తర్వాత రకరకాల కాలాలు రావడం, భూమికి కలిసి రిలేటివ్గా ఒక టైం ఉంది. ఆ రిలేటివ్ టైంలో మినిట్స్ మొదలుకొని లెక్క కట్టేది మనం. అలాగే దేవలోకాల్లో టైమింగ్ వేరు, అంటే రిలేటివిటీ ఆఫ్ టైం. ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు దర్శించి రకరకాల కాలశక్తులను ఒక పాత్రలుగా పెట్టారు. జ్యోతిర్మండలంలో వచ్చే మార్పులను కొన్ని పాత్రలుగా పెట్టారు. ఇలా దక్షుడు మొదలైనవి ఆలోచించిన దక్ష సంతానం ఇవన్నీ చూస్తుంటే రకరకాల స్పెసిస్, ఈ భూమి యందు ఎన్నో రకాల జీవులు ఉన్నారు. ఇవన్నీ యాక్సిడెంటల్గా పుట్టాయా? సిస్టంతో యాక్సిడెంటా? ఒక సిస్టమ్ లేదా దాని వెనకాల? అంత ఆర్డర్ ఉందండి సృష్టిలో, ఎంత సిస్టమ్ ఉందండి. సిస్టమ్, ఆర్డర్ రెండూ ఉన్నాయంటే రెండూ నడిపేవాడు కూడా ఉన్నాడు అని భగవంతుడు మనం అంటున్నాం. ఇది ఆలోచించవలసింది. అది విశ్వనియమం. అలాగా ఏ జాతి ఎలా ఉండాలి, వృక్షాలంటే ఎలా ఉండాలి, ఆ వృక్షాల్లో ఈ చెట్లు ఎలా ఉండాలి, ఆ చెట్లు ఎలా ఉండాలి, అలాగే పక్షులు ఎలా ఉండాలి, పక్షుల్లో ఏ జాతి పక్షి ఎలా ఉండాలి, మనుష్యుల్లో ఎలా ఉండాలి, అలాగే జంతువులు ఒకటేమిటండి. ప్రతిదీ అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతిదీ ఏ రూపంలో ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనకాల ఒక మూలశక్తులు నడుస్తుంది. ఆ మూలశక్తులు ఏ ఏ క్రమంలో ఉన్నాయో చెప్పడమే సృష్టి ఆరంభం నాటి కథలన్నీ పురాణాల్లో కనిపిస్తుంటాయి. వాటిలో సంకేతార్థాలు తీసుకోవాలి. ఆ సంకేతార్థాలకు సహాయం వేదం. అంటే ఋషులు కథలు అంతా తేలిక కాదు. ఇందాక కథే బాగుంది, దొంగ రావడం, అప్పుడప్పుడు అలాంటప్పుడు నిద్ర వచ్చి వింటాం. ఇక్కడికి వచ్చారు వాడికి పరిశీలించవలసింది ఇలాంటి కోణాలతో పరిశీలించాలని చెప్పడం ఒక సూచన. దానికి అరుణ ప్రశ్నలో పశ్యక కశ్యపో భవతి మంత్రం వచ్చింది. పశ్యక కశ్యపో భవతి. ఇది ఎలా వస్తుంది? పరోక్ష ప్రియవాహి దేవాహ. దేవతలు పరోక్ష ప్రియులు, మాటలు తిప్పి చెప్పడం అదొకటి. పశ్యక కశ్యప. పశ్యక అంటే చూచువాడు అని అర్థం. ఇక్కడ అంటే ఎప్పుడు చూసే లక్షణం కొన్ని ఉంటాయి. కన్నుకు చూడటమే లక్షణం, కానీ రెప్పలు కప్పిస్తే చూడవు. కానీ ఎప్పుడు చూసేవాడు కూడా ఉన్నాడు గగనమండలంలో, సూర్య భగవానుడు. ఆయన దివీవ చక్షురాతతం అంటే విచ్చుకున్న కన్నులాగా చూస్తూ ఉంటాడు అంతా. ఆయన పని చూపే ఆయన, వెలుగే ఆయన. ఇలాగా సూర్యుడు ఒక్కడే మండలమా మనం చూస్తూ ఉంటే? ఈ సూర్యుడికి కూడా కారణమైన సూర్యులు అందరూ ఉండొచ్చు కదా. ఈ మాట యుగాల క్రితం వేదమునందు మాత్రమే కనబడుతుంది. మిగిలిన చోట ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, 6 రోజుల్లో సృష్టి చేసి 7వ రోజు పడుకుండిపోయాడు. దాన్ని సైన్స్ అని నమ్ముతూ కొల్లలు మోకల్లో బయలుదేరిపోతుంది. కానీ వీళ్ళు కళ్ళు తెరవకముందే సహస్ర సూర్యతాయా ఇది వైశంపాయన అని అరుణ ప్రశ్నలు చదువుతున్నాను ఇక్కడ.
అంటే వేల కొలది, సహస్ర అంటే 1000 కాదు, వేల కొలది సూర్యులు ఉన్నారు అంటే మనం చూసిన సూర్యమండలం లాంటి సూర్యులు ఎందరో ఉన్నారని అరుణపృష్ఠులు చెప్తున్నారంటే అరుణపృష్ఠ అంతా ఈ సృష్టి ఏర్పడిన విధానానికి సంబంధించిన మంత్రశాస్త్రం అండి, చిన్న విషయం కాదు. అది మీరు సోషల్ సైన్స్తో కలిపి చెప్పలేదు ఇక్కడ, కనుక సామాజిక న్యాయం కలిగించడానికి లేదు. సైన్సే సొసైటీకి అతీతం, అవునా లేదా? సైన్స్ని సొసైటీనే కలపలేము, ఫిలాసఫీని ఎక్కడ కలపగలమండి? ఇక్కడ సూపర్ సైన్స్ని ఎక్కడ కలపగలం? కనుక దేన్ని ఎక్కడో చూడాలి. అంతెందుకు, ఎక్కడో తలకాయలో తేడా వస్తే కాల్లో నరం పెట్టడానికి వీల్లేదు, దానికి వేరే కావాలి. అంటే నీ శరీరంలోనే ఒక అవయవంలోకి మరొక అవయవానికి సరిపోనప్పుడు ఒకదాన్ని తీసుకొచ్చి మరొక దానికి ఎలా అతికిస్తాం? దేనికి అది తెలుసుకోవాలి. ఇక్కడ తెలియక లేనిపోని సాంకర్యాలు చేసి పాడైపోతున్నాం కలపలేక. సరే, మొత్తానికి అంత విషయం కశ్యప ప్రజాపతి కథలో కనబడుతుంది. మొత్తానికి ఎక్కడొచ్చో మరీచి అనే మాటలోనూ తేజస్వరూపుడు చెప్పబడుతుంది చూడండి. అలాంటి మరీచి కర్దమ ప్రజాపతి పుత్రులు 9 మంది చెప్పుకున్నాం కదా, అందులోనే తల్లి అరుంధతి, ఇంకొక ఆమె పేరు కళ. ఈ కళని మరీచికిచ్చి వివాహం చేశారు. ఆ మరీచి కళల పుత్రుడు కశ్యపుడు. ఈ కశ్యపుడు పుట్టేటప్పటికి మరీచి కళకు మాట చెప్తాట, పుట్టబోయేవాడు సామాన్యుడు కాడు, మహా తేజస్వరూపుడు ఉద్భవించబోతున్నాడు. ఎవరి వలన సర్వదేవతలు వస్తారో, ఎవరి వలన విశ్వంలో ఉన్న సమస్త మూల జీవుల యొక్క స్వరూపం ఆవిర్భవిస్తాయో అటువంటి మహాత్ముడు పుట్టబోతున్నాడు. అలాంటి మహాత్ముడు పుట్టబోతున్నప్పుడు ఆ తేజస్సును పొందడానికి, పరిరక్షించుకోవడానికి నీకు దివ్య మంత్రం యొక్క సహాయం కావాలని అష్టాక్షరి నారాయణ మహామంత్రాన్ని మరీచి ఉపదేశించారండి కళకి. ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నది ఆ తల్లి. అప్పుడు పుట్టినటువంటి వాడే కశ్యప ప్రజాపతి. పశ్యక కశ్యపో భవతి, ఆ మాట ఆలోచించాలి. అంటే కశ్యపుడు, మరీచి ఇవన్నీ కూడా ఒక తేజోమండలానికి సంబంధించిన మాటలు. ఇవన్నీ ఏ తేజస్సును సూర్యుడు అంటున్నామో ఆ సూర్యుడికి కూడా మూలమైన ఒక తేజస్సు ఉండేది అనమాట. సూర్యులు ఎన్ని రకాలు ఉంటే అరోగ భ్రాజ పటర పతంగ అని చెప్పబడుతూ 7 సూర్యుల గురించి అరుణం చెప్తుంది. సప్త సూర్యులు వాళ్ళు. సప్త సూర్యుల్లో అరోగ అని చెప్పబడ్డవాడు మనం చూస్తున్న సూర్యుడు. ఇలాంటి సూర్యుడు ఇంకా చెప్తూ వీడు కాక 6 ఉన్నట్టు ఇలాంటివి. అంటే తత్సమీపాల్లో మనకు దొరికేటువంటి వాడు ఇంకా ఎన్ని నక్షత్ర మండలు ఉన్నాయో తెలియదు. దీన్ని బట్టి వేదమిస్తున్న సైన్స్ని ఆలోచించండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి మొత్తం కూడా. నీరు ఎలా క్రియేట్ అయింది భూమి మీద, మొత్తం నీరు ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా అన్నప్రశ్న చెప్తాను నేను. అవన్నీ చెప్తే అన్నప్రశ్న మీద ఉపన్యాసం అవుతుంది. మొత్తానికి అన్ని రహస్యములు అందరూ ఉంటుంది. పశ్యక కశ్యపో భవతి, ఆ మాటలోని రహస్యం ఏంటంటే ఒకనొక తేజోమండలం మూలమండలం ఒకటి ఉంది, తేజస్సు. అదే మరీచిగా, ఆ మరీచి నుంచి కశ్యపునుగా వచ్చింది. ఆ కశ్యపుడు మూల తేజస్సు నుంచే మనం చూస్తున్న ప్రధానమైన సూర్యమండలము, సూర్యమండలం నుంచి వచ్చేటువంటి వాతావరణము, దానిలో ఏర్పడి జీవులు కలిగారు. ఇది ఒక రహస్యం అండి ఇక్కడ. అంటే సూర్యునికి కూడా మూలమైన ఒక తేజస్సు, ఆయన నుంచి సూర్యుడు, సూర్య సంబంధమైన విషయములు అన్నీ కలిగిన ఆయన నుంచి. కనుక ఈ కశ్యపుడి సంతానాల్లో సూర్యుడు ఒకడు, ఆదిత్యుడు ఒకడు. అది కాశ్యపేయం మహద్యుతిం అని మనం చదువుతున్నాం, లేదా మహాద్యుతిం. కాశ్యపేయం, కాశ్యపేయుడు అంటే కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు. ఋషి ఈయన, ప్రజాపతి ఈయన. 2 పోర్ట్ఫోలియోస్. కొందరికి 2 పోర్ట్ఫోలియోస్. కర్దమ ప్రజాపతి, కర్దమ మహర్షి. దక్ష ప్రజాపతి, దక్ష మహర్షి అంటారు. అంటే వాడికి ఋషి పోర్ట్ఫోలియో లేదు, వాడికి ప్రజాపతి పోర్ట్ఫోలియోలోనే నానాహంకారం చూపించాడు ఆయన. ఇక్కడ 2 పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఒకడు వశిష్ఠుడు. కానీ వశిష్ఠ మహర్షి అంటాం, కానీ ప్రజాపతులుగా ఆయన సంతానాన్ని విస్తరింపజేశాడు కనుక అన్నా తప్పలేదు, కానీ అనవలసిన అవసరం లేదు ఆయనకి. కొందరికి ఏంటో ఆ పేరు ఫిక్స్ అయిపోతుంది. కశ్యప ప్రజాపతి అంటాం మన అందరం, కానీ కశ్యపుడికి ఋషి అని కూడా అనడం ఉంది. కనుక కాశ్యప గోత్రం ఉందిగా, ప్రవర్తకుడిగా, కనుక ఆయన ఋషి. ఆయన కశ్యపుడు ఋషి కూడా. ఋషి అంటే ద్రష్ట. అసలు సూర్యభగవానుడు పెద్ద ద్రష్ట, అవునా లేదు? అందరినీ చూసేవాడు ఆయనే, అని చూపి ఎవడు ఆపలేడు. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మే తేజోమండల రూపంతో కనిపిస్తుంటే సూర్యుడు అంటున్నాం మనం. ఆ సూర్యుడికి కూడా మూలమైన పరమాత్మ. అంటే పరమాత్మే బ్రహ్మ నుంచి మరీచి అనే తేజోమండలముగా, మరీచి నుంచి కశ్యపునిగా, కశ్యపుని నుంచి ఇన్ని రకాలు వచ్చాయి. కానీ కశ్యపుడు సూర్యమండలానికి కూడా మూలమైన ఒక మహాతేజస్సు అండి. ఇది గ్రహించవలసిన ప్రధానమైనటువంటి అంశం. అది ఆ కోణంలో మనం చూడాలి. ఈయన దక్షుడి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దక్షుడు ఎంత అదృష్టవంతుడంటే సుమారు చాలామంది కుమార్తెలు ఉన్నారు. ఎక్కువ మంది అల్లుళ్ళు వెతుక్కోవాల్సిన శ్రమ లేకుండా
చాలామంది కుమార్తెలు ఈయనకి ఇచ్చాడు, కొంతమంది 27 కుమార్తెల్ని చంద్రుడికి ఇచ్చేశాడు. బాగుంది. ఈయనకి ఇచ్చిన కుమార్తెల పేరు చూద్దాం. అంటే దక్షపుత్రికలు కశ్యపుని యొక్క భార్యలు అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రథ, క్రూర, వినత, కద్రువ. వీళ్ళు ఒకరికి కలిగిన సంతానం లాంటి సంతానం మరొకరికి లేరు. ఉదాహరణకి వినత నుంచి గరుత్మంతుడు మొదలైనవందరూ కలిగారు పక్షిజాతి. కద్రువ నుంచి వాసుకి, అనంతుడు మొదలుకొని సర్పజాతి అంతా కలిగింది. ఇప్పుడు పాములుంటూ పక్షులుండు, పక్షులుంటూ పాములుండవు. కానీ ఆ రెండిటికి తల్లులు కూడా వేరు. ఈ 2 తల్లులకి తండ్రి మాత్రం ఒకడే. ఇది ఆలోచించవలసిన విషయం. అంటే సూర్య భగవానుడి లోపల ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సు కూడా మూలమైన కశ్యపుడనే మహానుభావుని యొక్క తేజస్సు భూమి యందు కొన్ని లోకముల యందు విస్తరించి అనేక జాతులకు మూలమయ్యింది అని చెప్పడం. ఆయన యొక్క తేజస్సుని గ్రహించి జాతులను ఏర్పరిచిన శక్తులే ఇప్పుడు చెప్పిన ఈ స్త్రీలందరూ. ఇది రహస్యం. దీన్ని బట్టి ఎలా సృష్టి వికాసం ఏర్పడింది, ఆ సృష్టి వికసనానికి మూల తేజస్సు ఎవడు? కశ్యప ప్రజాపతి. ఈ చెప్పే తీరులో ఎంత అద్భుతం ఉందో గమనించండి. ఇక్కడ పై ఎవరి నుంచి ఎవరు కలిగారని చాలా చెప్పచ్చు. అదితి నుంచి కలిగిన వాళ్ళందరూ దేవతలు, అది కూడా ఆదితేయాహ. ఇందులో ప్రధానంగా ఆదిత్యులు అని దేవతలందరికీ పేరు. అమరంలో కూడా ఆదిత్యాహ, ఆదిత్యులు అని దేవతలందరికీ పేరు. ఏ దేవతకి ఆదిత్యుడు అని లేదు, అందరికి కలిపి ఆదిత్యులు. కానీ సూర్యభగవానుడికి ఒక్కడికే ఆదిత్యుడు అని పేరు ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇందరి దేవతల సమూహ స్వరూపం సూర్యభగవానుడు. అని కశ్యప ప్రజాపతి సంతానం. ఆయన కూడా ముందు సంతానంగా కలిగి 12 రూపాయలు అయ్యాడు. ఆయన ఇక్కడ కశ్యప ప్రజాపతి సంతానంగా ఒక సూర్యుడు 12 అయ్యాడు. ఒకే సూర్యుడు 12 అని మనకి ఉపనిషత్తులు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆ 12 పేర్లు కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ద్వాదశాదిత్యులు: ధాత, మిత్ర, అర్యమ, శుక్ర, వరుణ, అంశు, భగ, బిభస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణు. అంటే విష్ణు అంటే మళ్ళీ మహావిష్ణువు అని కాదు, ఆ విష్ణువు యొక్క తేజస్సు ఆదిత్యుడే గనక ఆ స్వరూపం కూడా చెప్పబడుతుంది. అందుకే భగవానపి తేషు అన్నాడు. భగవంతుడు కూడా వారిలో ఒకడిగా రావడానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క గొప్పతనం చెప్పడానికి అంటారు అప్పయ్య దీక్షితుల వారికి. మొత్తానికి ఆదిత్యుడు 12 ఆదిత్యులు. అంటే ఒకే ఆదిత్యుడు సంవత్సర కాలంలో మాసానికి ఒక్కొక్క విధంగా ఉంటూ 12 మాసముల్లో 12 ఆదిత్యులుగా సంవత్సర కారకుడయ్యాడు. మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ ఆవృతం అవుతుంటాయి కనుక కాలం అంతా ద్వాదశ ఆదిత్యాత్మకము. అందుకే ద్వాదశాత్మన్నమోస్తుతి అని నమస్కారం చేసుకుంటున్నాం. వీరు మూలం ఎవరు? కశ్యపుడు. అందుకే ఆయనకి నమస్కారం చేసుకుంటూ సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంటే ఇప్పుడు కశ్యపుడు లేనిది ఎక్కడండి? మీకు పాము జరజరా పాక్కుంటూ వెళ్ళిపోతే మూల పురుషుడు కశ్యపుడే కదా, దండం పెట్టుకోండి. పక్షి రెక్కలేసుకుని వెళ్తుంటే మూల పురుషుడు ఆయనే కదా. కపిల గోసంతతి ఎన్ని రకాలు చూపిస్తాడు, గోసంతతికి కారణం. ఇలా ఎన్నో వివరిస్తూ ఇందులో రాక్షసులు కూడా ఆయన నుంచి వచ్చారు. దైత్యులు, ధనుజులు. అంటే లోకంలో అన్నీ అన్నీ ఉండాలి, ఒకదానికి ప్రమాదం లేకుండా, అంతే కదా. పులులు సింహాలు ఉండకుండా ఉండుగాక అని చెప్పిస్తే మనల్ని ఎవడో చెప్పిస్తాడు తెలుసుకుంటే. ఇక్కడ అవి ఉండాలి, అయితే మన ఇంట్లో ఉండకూడదు, అడవులు ఎక్కడ ఉండాలి. కానీ అందరూ ఉంటారు, అన్నీ ఉండాలి. సృష్టిలో వైవిధ్యాన్ని గౌరవిస్తూ కేవలం మనం అనుకునే మంచిలోనే కాదు, మనం చెడుకునే వాటిలో కూడా ఈశ్వరుడు ఉంటాడని చెప్పిన ఒకే ఒక్క సంస్కృతి సనాతన ధర్మం. అందుకే అయితే సైతాన్ ఉండాలి లేకపోతే ఇంకోటి ఉండాలి అని అనం మనం. అన్నిట్లోనే ఈశ్వరుడు చూడగలిగిన శక్తి. ఎందుకంటే అక్కడ ఒక శక్తి ఉందంటే ఈశ్వరుడు ఉన్నాడు. అది లేకపోతే జగత్తు నడవదు. మీరు బయోడైవర్సిటీని ఏవో మాటలు చెప్తున్నారు. వైవిధ్యం ఉండాలండి సృష్టిలో. అది దైత్యులు, దితిపుత్రులు దైత్యులు, ధనుపుత్రులు దానవులు. మనకు అందరికీ కలిపేస్తుంటాం. దైత్యుల్ని దానవులు కూడా కలిపేయడం మనకు అలవాటు. ఈ రెండింటికి కాకుండా రాక్షసులు మనువులు కలుపుతాం. రాక్షసులు వేరు, రక్షో గణములోనూ గణం అదంతా కూడా. ఇవన్నీ కూడా మనకి రహస్యములు పురాణాలు ఎందుకు కనబడుతుంటాయి. అందుకే మనం చాలామంది ప్రవచనాల్లో ఒక మాట చెప్పుకున్నాం, దేవతా విజ్ఞానం అనేది ఒక లోతైన సబ్జెక్ట్. అది మీరు గ్రహించగలిగితే సనాతన ధర్మంతో మరొక ధర్మాన్ని పోల్చకూడదు, ఈ విజ్ఞానం మరెక్కడ లేదు అని తెలిసి దండం పెడతాం. దేవతా విజ్ఞానం అండి ఇదంతా కూడా. ఎందుకంటే ఈ కనబడుతున్న వాటన్నిటికీ నియంత్రించే మూలశక్తులు ఉంటాయి, ఊరికి ఇవన్నీ ఉండవు. ఇవాళ మీ ఇంట్లో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది అంటే వాడతలో టక్కన వెలగట్లేదు. వీటన్నిటి సరఫరా చేస్తూ మీ చేత నెల ఫీజు కట్టించుకుంటున్న ఒక
ఆఫీస్ ఉంది, అవునా లేదా? అది నీకు కనబడకపోవచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో పే చేస్తావు కనుక. ఆన్లైన్లో పే చేసినంత మాత్రం ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లేదనకూడదు, నువ్వు నీకు కనబడలేదు. అలాగే ప్రపంచంలో అన్నీ దొరికిపోతున్నాయి కనుక వీటికి మూలమైన దేవతలు లేరు అనకూడదు. వాళ్ళ వల్ల ఇవన్నీ లభిస్తున్నాయి, నీరు కానీ నిప్పు కానీ గాలి కానీ ఇవన్నీ కనబడుతున్నాయి, అంతే కదా. హాస్టల్లో బలాదూరు తిరుగుతూ బయటకు తాగేస్తూ తెగ తిరిగేటువంటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ హాస్టల్లో అయినా నా ఒక్కరోజు నీళ్ళ ట్యాంకర్ రాకపోతే నీళ్లు దొరక అల్లల్లాడిపోతావు. ఒక్కరోజు సూర్యుడు కనబడితే నీ బతుకేమవుతుంది? ఏమిటి అహంకరిస్తే వాడు ఇంద్రియాలు పనిచేస్తున్నాక నన్ను మించిన వాళ్ళు లేడు అనుకుంటాం. కొన్నాళ్ళుగా పని చేయడం మనిషి ఏడుస్తాం. కానీ ఇవన్నీ పనిచేయించేది ఎవరు? అది ఆలోచిస్తే ఈశ్వరుడు ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తున్నాడే, ఇన్ని రకాలు కనుక దేవతలు అన్నాం. ఇది గమనించవలసింది. కనుక దేవతలు వాళ్ళ మూలశక్తులు ఇవన్నీ కూడా ఇన్ని పేర్ల చేత చెప్పబడుతున్నాయి. ఇలా వివిధములైన విషయములు కశ్యప ప్రజాపతి గురించి మనం తెలుసుకున్న. ప్రజాపతి అంటేనే, ప్రజా అంటే సంతానం, సంతానము కని సృష్టిని విస్తరింపజేసే బాధ్యత తీసుకున్నట్టు మహర్షులు. అంతేగాని గొప్ప బ్రహ్మజ్ఞానం, అది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఆయన పేరును భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. భూమికి సంబంధించిన మంత్రాల్లో కాశ్యపే నాభిమంత్రిత అనే మంత్రం ఉంది. కాశ్యపే నాభిమంత్రిత అంటే భూమికి కశ్యపుడికి ఏదో అనుబంధం ఉందిట. మరి సూర్యుడికి భూమికి అనుబంధం లేదు. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందిట. ఎప్పుడు విన్నారా? నేను ఇప్పుడు చెప్పాలా? తనలో తాను చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందిట. ఎందుకు ఆయన చుట్టే తిరగాలి? తనలో తాను తిరగాలన్నా, సూర్యుడి చుట్టూ తిరగాలన్నా ఆ భూమి సూర్యుని నుంచి వచ్చినదే, సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తిలోనే నడుస్తుంది, అవునా లేదా? చెప్పండి ఇక్కడ. కనుక భూమి తనలో తాను తిరగడమే ఆత్మ ప్రదక్షిణం, సూర్యుడి చుట్టూ తిరగడమే గుడి ప్రదక్షిణంగా మనకి పెద్దలు చెప్పారేమో. సూర్యమండలం చుట్టూ వచ్చినది ఆలోచిస్తే అందాలు చాలా కనబడుతుంటాయి. కనుక ఈ భూమి ఆయన నుంచి వచ్చిందేగా. మరి ఆయన వాడు కశ్యపుడి నుంచి వచ్చిన వాడే కదా. కానీ కాశ్యపకాకి ఏమవుతుంది అంటే కశ్యప సంబంధమైన శక్తిని ఎక్కువగా గ్రహించింది భూదేవి అనమాట. ఇది కూడా ఆలోచించవలసినది ప్రధానమైన అంశం. ఎన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయో. పైగా మరొక్కటి, ఒకప్పుడు పరశురాముని వారు దుష్టక్షాత్ర సంహారం చేశాక తాను సంపాదించిన భూమినంతటిని తీసుకుని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన దేనికి అంటనివాడు, ఒక ప్రయోజనం కోసం పనిచేశాడు. ఆ రాజ్యాలన్నీ వెళ్తూ కూర్చుంటాడా? ఆయన తపస్వి, ఆయన ఒక మహర్షి, భార్గవ మహర్షి ఆయన పరశురాముని వారు. కనుక వచ్చిందంతా ఏం చేశాడు? దానం చేశాడు. తన పుణ్యంతో సంపాదించిన ఊర్ధ్వలోకాలు పైన ఉన్నాయి, అవి కూడా పిలుస్తున్నారు. ఇన్ని తపస్సులు చేసావు కనుక రా మా లోకాలకి. ఆయనకి అవి అక్కర్లేదు. ఇహంలో సంపాదించిందంతా కశ్యపుడికి ఇచ్చేశాడు. పరానికి సంబంధించిన పుణ్యలోకాలు అలా ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు వస్తావు ఏ బాబు అని అడుగుతూ అవి ఏం చేశాడంటే, రామచంద్రమూర్తికి విష్ణు ధనువు ఇచ్చారు కదా, ఆ ధనువుకు బాణం సంధించి దేని మీద ప్రయోగించమంటా ఉన్నాడు రాముడు. ఎందుకంటే నేను ప్రయోగించిన బాణాన్ని వెనుతీయను. దేని మీద ప్రయోగించావంటే నువ్వు నిలబడ్డం చేసుకుని అహంకారం మీదే ప్రయోగించు, పోయింది. ఆ ఎక్కుపెట్టిన బాణాన్ని నాకంటూ ఉన్న పుణ్యలోకాల మీద ప్రయోగించవయ్యా అన్నాడు. అంటే నాకు అవి కూడా అక్కర్లేదని వదిలేశాడండి. అంటే ఇహమంతా కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాడు, పరం రామబాణాగ్నికి ఇచ్చేశాడు. ఇహపర సుఖాలు విడిచిపెట్టి అంతర్ముఖుడి మహర్షి సంచరించాడు పరశురాముడు. ఇదేమిటో ఒక ఋషి గురించి చెప్తాను, మధ్య మధ్యలో కొంత ఋషులు వచ్చేస్తున్నారు, ఇదో బోనస్సు. సరే, మొత్తానికి కాశ్యపి కశ్యపుడిదేంది. అప్పటి నుంచి భూమికి ఏ కష్టం వచ్చినా కశ్యపుడికి చెప్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒక అవ్యవస్థ ఏర్పడి రాక్షసులు నిండిపోయి ధర్మం దెబ్బతింటే కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చింది భూదేవి. ఒక సిస్టమ్, ఒక ఆర్డర్ లేకుండా పోయింది. ఎవడు ఇచ్చ వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయాలని అడిగితే ఒక్కసారి ఆలోచించి తపశ్శక్తితో బ్రహ్మదేవుని ప్రార్థించి రాజనీతి శాస్త్రం అనే దాన్ని పొంది విశ్వంసతో ఉన్నటువంటి ఒక రాజు పాలకుడుగా ఉంటేనే ధర్మం నిలబడుతుందని మొట్టమొదట అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పాలన అనేది ఏర్పాటు చేసి మంత్రి, సేనాధ్యక్షుడు, దండనాయకుడు ఈ విధానం ఏర్పరిచి ఒక పాలనా వ్యవస్థ ఏర్పరిచిన వాడు కశ్యప ప్రజాపతి. తెలుసుకోవాల్సింది రాజనీతి శాస్త్రం తీసుకుని అందించినటువంటి వాడు ఆయన. అలా భూమిని రక్షించిన పని ఎప్పటికీ కూడా. భూమి కశ్యపునిది కదా. పై కశ్యపుడు మాత్రం తను చేసుకుని పాలించాడా? ఎవరైతే మహర్షులు ఉన్నారో వేదవేత్తలు వాళ్ళకి ఇచ్చేసట ఆ భూమిని. ఎందుకంటే యజ్ఞము తపస్సు మాత్రమే భూమిని కాపాడుతుంది కనుక వాటిని కాపాడే వాళ్ళకి ఇది ఇస్తే మంచిదని ఇచ్చాడు. తెలుసుకోవాల్సింది. అంతేకాదు, ఒకప్పుడు నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు ఋషులందరూ ఆయన ప్రార్థించారు, స్వామి మీరు రావాలి. అంతేకాదు, ఈ సమీపాల్లో నీళ్లు లేవు చాలా, ఇది ఏనాటిదో భగీరథుడి కంటే పూర్వపు కథ, మీరు వచ్చి అనుగ్రహించాలి అన్నప్పుడు
కశ్యపుడు అక్కడ అర్బుద పర్వతం మీద కూర్చొని తపస్సు చేశాడు. శివుని ఉద్దేశించి తపస్సు చేశాడు. అప్పుడు శివానుగ్రహంతో ఒక జలధార వచ్చింది. అది కాశ్యప తీర్థం, కాశ్యప కుండం అని చెప్పబడుతుంది. అది అలా ప్రవహిస్తూ నైమిషారణ్యం దగ్గరికి వచ్చింది. వెతికి ఆరా తీస్తే ఈ కాశ్యప తీర్థం మొట్టమొదటి ఒక సరస్సును నిర్మాణం చేసి, అది కూడా వరాహుడు యొక్క కోర భూమి నెత్తినప్పుడు ఎక్కడ తగిలిందో ఆ మూలంటది. అది పర్వత శ్రేణి మధ్యలో తగులుతుంది. అక్కడ జాగ్రత్త పడి తాను తపశ్శక్తితో ఒక సరస్సును తవ్వాడు. ఆ వరాహ మూల అనేటువంటిదే కాలక్రమంలో బారాముల్లా అయింది. ఇది కాశ్మీర్లో ఉందండి వరాహమూల, బారాముల్లా. అక్కడ కాశ్యప సరస్సు ఉంది, కాశ్యప తీర్థం నేర్పడుతున్నాడు కాశ్యపుడు. కాశ్యపుడి తపోభూమి, కశ్యపుని తపోభూమి అది. కశ్యప శబ్దం నుంచి వచ్చే కశ్యప మిర ఇత్యాది వ్యుత్పత్తులు శాస్త్రం సాధించి కశ్యప మహర్షి తపోభూమి కశ్మీరము అని చెప్తున్నది. నీలమత పురాణం అని చెప్పబడుతున్న కాశ్మీర మాహాత్మ్యము అని చెప్పబడుతున్న పురాణం. అంటే కాశ్మీరం గురించి అంత ఉందో ఆలోచించండి ఇక్కడ. అది కలిపురుషుడు ఏం చేశారంటే, సమస్త వేదభూమికి తపోభూమికి అన్నిటికీ ఆధారం కాశ్మీరం కనుక దీన్ని దెబ్బ కొడితే సనాతన ధర్మం దెబ్బతింటుంది, సనాతన ధర్మానికి మూలమైన భారతదేశం దెబ్బతింటుంది అని చెప్పి పరమ క్రూరులైనటువంటి ఒక తెగ పుట్టి దేశాన్ని ముక్కలు చేసుకు భాగం తీసుకోవడమే కాకుండా ఈ దేశపు శిరోభాగమై ప్రపంచంలోనే మరొక స్వర్గం అని చెప్పబడ్డ కశ్యపుని తపోభూమిని ఆక్రమించి భయంకరమైనటువంటి దారుణాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆఖరికి అది మనదైతే ఏముంది, ఇంకోటిదైతే ఏముంది అనే పరిస్థితి యువతలో వచ్చిందని. ఎందుకంటే యువత ఇప్పుడు తాగుబోతులే తిరుగుతున్నారు, విచ్చలవిడితనంగా తిరుగుతున్నారు, విద్యార్థి దశలోనే అలా తిరుగుతున్నారు. వాళ్ళకి దేశ చరిత్ర అక్కర్లేదు, ఈ దేశం యొక్క గొప్పతనం అక్కర్లేదు. సో వాట్ అనే తీరులోకి వెళ్ళిపోయారు. ఏదైతే ఏమైంది, ఏ మొక్కలైతే ఏమైపోయింది అని చెప్పేవాడు. ఆఖరి విద్యా సంస్థల్లో చేరిపోయి ధర్మానికి దేశానికి విరోధి వచనాలు చెప్పే నాయకులు తయారవుతుంటే అతని వెంట అనుసరించే మోకల్లా యువత తయారైపోయారండి. కాశ్మీర్ అసలు చరిత్ర గురించి తెలియాలంటే కల్హనుడి రాజతరంగిణి చదవండి. కొద్ది శతాబ్దాల వరకు వచ్చిన రాజవంశ పరంపర అంతా రికార్డెడ్గా ఉంది కల్హనుడి దగ్గర. ఇలాంటి అద్భుతమైన చరిత్ర, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉంటున్నా కూడా వాటన్నిటి పక్కకు తోసేసి తమకు అనుకూలమైన దొంగ చరిత్రను రాయించి మన చేత కొన్ని శతాబ్దాల నుంచి చదివించారు పాపాత్ములు. స్వతంత్రం వచ్చే కూడా మన బానిస మనస్తత్వంతో ఆ తప్పుడు చరిత్ర మాత్రమే చదువుతున్నాం. బాధాకరమైన అంశం. కాశ్మీర్ని తలుచుకుంటే రగులుకుపోయిన మనస్సుతో చెప్తున్నాం. ఎన్ని ఫైల్స్గా తీసి సత్యాన్ని చెప్తున్నా మన కించిత్ చీమ కుట్టినట్టు కూడా అనిపడుతుంది. అది కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ ఫైల్స్ కావచ్చు, కానీ మన పిల్లలకి ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు. తెలుసుకుంటారు వాళ్ళు ఎంత పరిశోధించి ఎంత సత్యాన్ని చెప్తున్నారు. ఎటువంటి కాశ్మీరం, ఎటువంటి చరిత్ర. నీలమత పురాణం అంతా కాశ్మీర మహాత్మ్యం చెప్పబడుతుంది. ఇది కాకుండా మరి కల్హనుడు రాజతరంగుడు ఉంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో కాశ్మీరం గురించి చాలా ఉంది. ఎంత తపోభూమి అండి కాశ్మీరం. అది హిమాలయాల యొక్క పశ్చిమ భాగం. అందులో ఎంతోమంది తపస్సులు, యోగులు, సిద్ధపురుషులు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రములు, భరతనాట్య శాస్త్రానికి కారికలు రచించినటువంటి అభినవగుప్తుడు అక్కడి వాడు, యోగశాస్త్ర పతంజలి అక్కడి వాడు, కాశ్మీర శైవం అక్కడిది. ఎన్ని శాస్త్రాలు. ఆఖరి కాళిదాస మహాక వాంగ్మయానికి మూలం కూడా కాశ్మీర దేశంలో లభిస్తుంది. కాశ్మీర శైవ సిద్ధాంతం, అది తత్వ సిద్ధాంతం, అది విజ్ఞాన భైరవ తంత్రం. మనం అనుకునే యంత్రతంత్రాలకు విభిన్నమైన యోగ రూపమైన తంత్రం విజ్ఞాన భైరవ తంత్రం. అది పుట్టింది కాశ్మీరంలో. ఎంత చరిత్ర అండి. అలాగే మొట్టమొదట ఆనందులు అనే వంశం పాలించింది. నాగవంశీకులు అంటారు వాళ్ళని, వాళ్ళు పాలించారు అక్కడ. అలా గోవా ఆనందనాథులు మొదలైనటువంటి వాడు పాలకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత కాశ్మీర చరిత్ర ఉందో అది కల్హండ రాజతరంగంలో లభ్యమవుతుంది. ఆ కాశ్మీర చరిత్రను తీసుకుని 6 నవలలుగా రచించిన మహానుభావుడు తెలుగులో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. యువత ఒక్కసారి ఆ నవలను చదవండి. మన చరిత్ర రాశాడు ఆయన. కాశ్మీర్ రాజవంశ చరిత్రలు బేస్ చేసుకుని కల్పిత కథలుగా చరిత్ర అందులో కలుపుతూ ఆయన 6 నవలు రచించాడు. అక్కడ తాగలే నేపాల్ రాజవంశ కథలు రాశాడు. మొన్నటి వరకు నేపాల్ రాజవంశం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా సనాతన ధర్మం దెబ్బతిన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలాగ కలిపురుషుడు విజృంభించి దెబ్బతీస్తూ వచ్చాడు చరిత్ర తెలియాలి. అలా కృష్ణ నిర్యాణ అనంతరం కొంతకాలం హస్తినాపురంలో ఆ చంద్రవంశరాజుల పరిపాలన జరిగింది మనకి. తర్వాత మగధ రాజ్యం అప్పుడు బలంగా ఉండేది. మగధ రాజుల పరిపాలన కూడా ఉంది. ఈ మగధ రాజు పరిపాలన కాశ్మీర్ దేశంలో కూడా సాగింది.
కృష్ణుడు నిర్యాణ కాలానికి కాశ్మీర దేశంలో మగధరాజు ఉన్నాడు. ఆ యుద్ధంలో కృష్ణుడి చేత ఓడింపబడ్డాడు అప్పుడు రాజు. తర్వాత మళ్ళీ కృష్ణుడు ఎంత గొప్పవాడంటే రాజు దుర్మార్గుడే, కానీ రాజ్యం క్షేమంగా ఉండాలని చెప్పి రాజపుత్రుడు మళ్ళీ రాజుగా చేశాడు. అలా నిలబెట్టాడు. అలా కాశ్మీర్ రాజవంశానికి కృష్ణ కథతో మొదలుకొని నిన్న మొన్నటి వరకు చరిత్ర ఉంది. అలాంటి కాశ్మీరంలో లెక్కకందని విశ్వవిద్యాలయాలు ఉండేవి, పాఠశాలలు ఉండేవి. అవన్నీ తగలబెట్టారు. అక్కడ పండితులను ఊచకోతలు కోశారు. అది స్వాతంత్ర పూర్వమే జరిగేది. స్వతంత్రం వచ్చాక 90వ దశకంలో జరిగిన ఊచకోతలు మీకు తెలియనివి కాదు. తెలిసినా మనం చలించాం, మనకేం పర్వాలేదు. ఇక్కడ ఆఖరి కాశ్మీర్ మన దేశంలో భాగం అనే విషయం మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కాశ్మీర్ మన దేశంలో భాగం మాత్రమే కాదు, మన దేశానికి తలకాయ గుర్తుపెట్టుకుంది, శిరస్సు. ఆ కాశ్మీరంకి ఆది ఎవరు? కశ్యప ప్రజాపతి. కశ్యప మహర్షి తపోభూమి కాశ్మీరము. కశ్యపునిచే నిర్మించబడ్డ సరస్సు ఉందని మత్స్యపురాణం చెప్తుంది. అందుకే ఋషుల నేల. అప్పుడు జలోద్భవుడను రాక్షసుడుంటే కశ్యప ప్రజాపతి తన తపశ్శక్తితో జలోద్భవుని సంహరించాడు. ఇది కశ్యప ప్రజాపతి భూమిని సంస్కరించడం కాశ్మీరాన్ని కేంద్రం చేసుకుని చేశాడు. అంత విశేషమైన చరిత్ర చెప్పబడుతున్నది ఇక్కడ. అలాంటి మహానుభావుడు కశ్యప శృతి అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఆ కశ్యపుని భార్య పేరు అదితీదేవి. ఈ అదితి కశ్యపులకు కలిగిన వాడే నారాయణుడు వామనమూర్తిగా ఆవిర్భవించిన విషయం మనకు తెలిసినటువంటిది. అంతేకాదు అదితి కశ్యపులే మళ్ళీ కౌసల్య దశరథులుగా వారి అంశం వచ్చిన తర్వాతనే ఆ నారాయణుడు రాముడయ్యాడు. ఆ అదితి కశ్యపులే దేవకి వసుదేవులుగా వచ్చిన తర్వాత ఆ నారాయణుడు కృష్ణుడయ్యాడు. అంటే పరమాత్మని పుత్రుడుగా తీసుకురాగలిగిన శక్తి అదితి కశ్యపులకు మాత్రమే ఉంది. ఎందుకంటే దేవతలందరినీ రక్షించడానికి దేవదేవుడు రావాలంటే దేవతలందరి తల్లే తల్లి కావాలి. దీనికి మూలంలో వాల్మీకి రామాయణంలో నక్షత్రే అదితి దైవత్యే అంటాడు రాముడు పుట్టుక గురించి చెప్తూ. అదితి దేవతాకమే నక్షత్రంలో రాముడు పుట్టేట. అంటే పునర్వసు నక్షత్రానికి అదితి దేవత. అంటే అదితి దేవతాక నక్షత్రంలో పుట్టడంలోనే కశ్యప అదితుల ద్వారా వచ్చిన నారాయణుని సూచన మనకు కనిపిస్తుంది. అదితి అంశే కౌసల్యాదేవి. ఇది మనకు అధ్యాత్మ రామాయణ ప్రమాణం కూడా గోచరిస్తుంది పురాణములు యందు. కానీ అదితి కశ్యపులు అంటే లోకక్షేమం కోసం భగవానుడు వ్యక్తం కావడానికి కారణమైన వాళ్ళే అదితి కశ్యపులు. దీనికి సృష్టిలో అనేక శక్తులకు మూలము కశ్యప ప్రజాపతి. అదితి కశ్యపులు అంటే దేవతా శక్తులకు మూలం అదితి, దైత్య శక్తులకు మూలం దితి. మొత్తానికి సృష్టిలో ఉన్న అన్ని శక్తులకి మూల తేజస్సు కశ్యప ప్రజాపతి. ఇది మనం ఆలోచించవలసిన ఒకనొక విధానం. ఇది కశ్యపుని గురించి చెప్పారు. ఇంకో మాట చెప్తారు ఈయన గురించి, కశ్యప స్మృతి ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు స్మృతులు పేర్లు కనబడుతున్నాయి కానీ కొన్ని ధర్మశాస్త్రాలు దొరకట్లేదు. ఎందుకంటే వేలాది గ్రంథాలు, వేలేంటి లక్షలాది గ్రంథాలు తగలబెట్టేశారండి. మిగిలిన వాటిలో కొన్ని స్మృతులు మనకు దొరుకుతున్నాయి. అయితే కొన్ని గ్రంథాలు దొరకకపోయినా దొరుకుతున్న గ్రంథాల్లో ఆ గ్రంథాల పేర్లు అందులో ఉన్న కొన్ని శ్లోకాలు కోట్ చేస్తున్నాయి. అది మనకు సౌకర్యం వచ్చింది. మనకు బోధాయనుడి గురించి మనకు తెలిసి ఉంటుంది. ఆయన మహర్షి. ఆయనే మనకి మహాన్యాస ప్రక్రియ, పూజా విధానాలు, వేదముల్ని ప్రయోగ విధులుగా ఎలా చేసి ప్రయోజనాలు పొందాలో ఇచ్చిన మహర్షుల్లో బోధాయనుడు ఒకడు, ఆపస్తంభుడు ఒకడు. వీళ్ళు సూత్రకర్తలు, కల్పశాస్త్ర ప్రవర్తకులు. ఇంతమంది ఉంటారా వేద ప్రవర్తనలు అని కూడా మనకు తెలియదు. మనం ఇప్పుడు చెప్పిన మహాన్యాసం అంతా బోధాయనత్వం. నమక మంత్రాలని ఎలా వాడాలంటే జప హోమార్చన అభిషేక విధిం వ్యాఖ్యాస్యామ. జప హోమ అర్చన అభిషేక విధిం అని చెప్పినప్పుడు బోధాయనుడు. చాలామందికి తెలీదు. పంచాయతన ప్రక్రియ ఎవరు ప్రవేశింపజేశారంటే ఆదిశంకరులు అని ఒకరంటే కాదు, విద్యారణులు మరొకరు. ఆదిశంకరులు ముందే పంచాయతనం ఉంది. పంచాయతనాన్ని గురించి ప్రస్తావన ఆదిశంకరులకు ముందే ఉన్న బోధాయనుడు గ్రంథాలు ఉన్నది. పంచాయతన ఆలయ విధానం మనకు చరిత్ర లేదు. ఎవడికి తోచిన స్టేట్మెంట్లు వాడికి ఇష్టం వచ్చినట్టు ధర్మం ఉండాలనుకుంటాడు, కానీ ధర్మానికి తగ్గట్టు తన ఇష్టం ఉండాలనుకోవట్లేదు. అది వచ్చింది బాధ. కనుక విశ్వసించిందే ధర్మం అనుకునే వాళ్ళు చాలామంది అంటారు, ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ధర్మం అనగా శృతి స్మృతి విహితో ధర్మ. మళ్ళీ వశిష్ఠుల మాట ఇక్కడ తెచ్చుకుంటున్నాం. కాశ్యప స్మృతి అని. కశ్యప స్మృతి గురించి బోధాయనుడు మొదలైన వారు ధర్మ నిర్ణయం చేసేటప్పుడు కశ్యప స్మృతిని శ్లోకాలు ఉటంకించారు, దొరుకుతున్నాయి మనకి. అంటే కశ్యప స్మృతి ధర్మశాస్త్రం ఉన్నది అని తెలుస్తున్నది. అలాగే ఒకప్పుడు దితికి ధనువుకి కూర్చోబెట్టి సృష్టి యొక్క అశాశ్వతత్వం, శాశ్వతమైన బ్రహ్మతత్వం విచారం చేసిన శాశ్వతత్వం గురించి, అశాశ్వతత్వం గురించి విచారిస్తున్న దుఃఖం పెరుగుతుంది.
అంటే ఇవాళ ఇది స్థిరంగా ఉంది అనుకుంటున్నావు కానీ గట్టిగా ఆలోచిస్తే ఇది ఉండదని తెలుస్తుంది. అప్పుడు ఏడుపు మొదలవుతుంది. ఉండనిది ఎప్పుడూ ఉండదు, ఉండేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఉండని దాని గురించి ఆలోచించడం మానేసి ఉండే దాని గురించి చింతన చేస్తే నువ్వు ఉండిపోతావు ఎప్పుడు అంటూ వేదాంత విద్యని తితికి ధనువుకు బోధిస్తాడు. దాని పేరు కశ్యప గీత అని చెప్పబడుతుంది. పద్మపురాణంలో కశ్యపుడు చెప్పిన బోధలు చాలా ఉంటాయి. ఒక చోట ఒక మాట వరుసగా కొన్ని శ్లోకాలు ఉంటాయండి. ఒక్కడ చెప్తున్నాం. క్షమా ధర్మ, క్షమా యజ్ఞ, క్షమా వేద, క్షమా శృతం, ఏతదేవం జానాతి స సర్వం క్షంతుమర్హతి అని మొదలుపెట్టి క్షమ గొప్పదని చెప్తాడు. క్షమ అంటే సహనం. సహనంతో అన్ని ధర్మాలు ఉంటాయి. ఇవాళ ఏదో బాధ కలిగిందని సహనం కోల్పోతే అధర్మం చేసి వచ్చు మనం. కానీ కాని కాలంలో కూడా సహనం వహించి ఉంటే ధర్మాన్ని కాపాడుకోగలం. అది సహనం ఒక ధర్మం కాదు, అన్ని ధర్మాలకి మూలం సహనం. ఎంత చక్కటి మాట క్షమ గురించి చెప్తాడు. ఇది వింటే వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి అయోధ్యకాండ చివరిలో లక్ష్మణుడికి క్షమ గురించి చెప్తూ క్షమలోనే సర్వం ప్రతిష్ఠితమైందన్న మాట తెలుస్తుంది. అంటే రాముని పూర్వం ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రవర్తకులు చెప్పిన మాటని రాముడు ఎలా పాటిస్తున్నాడో చూడండి ఇక్కడ. కశ్యపుడు క్షమ గురించి చెప్పిన మాట ఇదంతా కశ్యప ప్రజాపతి యొక్క దివ్య చరిత్ర. దీన్ని చెప్పుకుని మనం ధన్యులమయ్యాం. ఇవాళ వాల్మీకి, కశ్యప ప్రజాపతి ముందే చెప్పండి. ఎవరి ముందు ఎవరు వెనుక నేను చెప్పట్లేదు. క్రానలాజికల్ ఆర్డర్ ఈ ప్రవచనాలు దొరకదు. ఎవరు వస్తే వాళ్ళ గురించి చెప్పడం అంతే కదా. లేదా ఎవరు వచ్చి చెప్పనిస్తే చెప్పడం ఇక్కడ ఉంది ఏమిటి? మొదట నేను వింటాను, తర్వాత మీరు వింటాను అంతే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కనుక ప్రథమ శ్రోత మాత్రమే మీరు. కనుక ఇవాళ వచ్చిన కశ్యప మహర్షికి నమస్కారం చేసుకుంటూ ఇంకా 2 రోజులు ఎంతమంది వస్తారో చూద్దాం. రేపు సమావేశమై సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణిభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదపర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः.